సంగచ్ఛత్వం సంవదత్వం సంభో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. డాక్టర్ అందించినటువంటి అందమైన శ్లోకాల్లో కొంచెం చిత్రమైనటువంటి శ్లోకం ఈరోజు చెప్పుకుందాం. 2019లో ఫేస్బుక్లో వారు వ్యాఖ్యానం చేసిన శ్లోకం ఇది. రామోహం జనయత్యేవ రామోహమితి ధీర్నచేత్ రామోహమితి విజ్ఞాతుం సరామ సజ్జనాంతికం. చాలా చిత్రంగా ఉంది శ్లోకం. అంటే మొదట్లో చూస్తే రామోహం జనయత్యేవా అంటే రా అనే అక్షరము అజ్ఞానాన్ని మోహాన్ని కలిగిస్తోంది అని మొదలుపెట్టి అందమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. రామోహమితి ధీ నచేత్, నేనే రాముడిని అని తెలియకపోతే అది అలా ఉంటుంది అని చెప్తున్నారు. అంత అందమైన వ్యాఖ్యానాన్ని మనం దాంట్లో చదువుదాం. దాని గురించి వివరాలు మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను. వారికి ధన్యవాదాలు అర్పిస్తూ ఈరోజు వారి ప్రవచనాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्ते दक्षेण पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिपा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् कविता शाखां वन्दे वाल्मीकिकोकिलम्. పెద్దలందరికీ నమస్కారం. మళ్ళీ మనం ఒక రోజు ముందుగానే వాల్మీకి రామాయణాన్ని చూడాలనే ఉత్సుకతతోటి కూర్చున్నాం. న్యాయంగా రేపు కలవలసి ఉన్నప్పటికీ కూడా శనివారమే మనం కూర్చోవడం జరిగింది. అనేక లౌకిక కారణాల వల్ల. సరే, ఏదైనా పరమాత్మ ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడే అన్నట్లుగా మనం కూర్చుంటూ ఉన్నాం. దానికి సహకరిస్తూ ఉన్నటువంటి పెద్దలందరికీ ముందు వందనాలు, నమస్కారాలు. ఒక సమయం అంటూ లేదా ఎప్పుడు పడితే అప్పుడు మార్చేయడం అనుకోకుండా రాముల వారిని ఎప్పుడు తలుచుకుంటే, ఏ రోజు తలుచుకుంటే ఆ రోజే సుదినం కాబట్టి ఏ రోజైనా పర్వాలేదు అనుకుంటూ దిగాం. మనం యుద్ధకాండలో ఉన్నాం. 125వ సర్గలో మనం ప్రవేశించాం. కిందసారి ఒక సుమారు 19 శ్లోకాల దాకా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. సమయం సందర్భం అది మీకు తెలుసు. పూర్ణే చతుర్దశే వర్షే పంచమ్యాం రఘునందన లక్ష్మణాగ్రజ, రఘునందన కాదు లక్ష్మణాగ్రజ, లక్ష్మణాగ్రజుడు లక్ష్మణుతో సహా వచ్చాడు. ఇప్పుడు పూర్ణే చతుర్దశే వర్షే భరద్వాజాశ్రమం ప్రాప్య వవందే భరతం నియతో మణి. నియమనిష్టలతోటి వినయంతో భరద్వాజుడికి రామచంద్రమూర్తి నమస్కారం చేయడం, ఆయన చిన్న చిరునవ్వుతోటి రామచంద్రుడిని పలకరించడం, రామచంద్రుడు అడిగిన ప్రశ్నలకి చిరునవ్వుతో ఆయన సమాధానం చెప్పడం. ఎందుకు చిరునవ్వు నవ్వాడు అని మనం గట్టిగానే చెప్పుకున్నాం కిందసారి. మొత్తానికి నీకు ఏదైనా ఒక వరం ఇస్తాను కోరుకోవా అంటే ఆయన రామచంద్రమూర్తి అక్కడ దారిలో ఉన్నటువంటి వృక్షాలు అవన్నీ కూడా బాగా చిగురించాలి, బాగా ఫలాలతో ఉండాలి అని కోరుకోవడం. సరే, మొత్తానికి
ఈ రాత్రి మా దగ్గర విందు స్వీకరించి వెళ్ళండి అని ఆయన కోరడం, కోరగానే రామచంద్రమూర్తి అంగీకరించడం, ఆ అంగీకరించి మరునాడు ఉదయానికి భరతుడి దగ్గరికి వెళ్ళడానికి ఆ నిశ్చయం చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇది రామచంద్రుడు ఇక్కడ హనుమత్ స్వామిని వెళ్ళి భరతుని యొక్క ఆశ్రమంలోకి వెళ్ళి ఆయన యొక్క ఇంగితం ఎలా ఉన్నదో కనుక్కోమన్నారు. కారణం చాలా కాలం 14 సంవత్సరాలు రాజ్యం చేసిన తర్వాత భరతుడికి దాని మీద ఏమైనా మోహం ఉన్నట్లయితే అతన్నే రాజుగా చేస్తాము అనేటువంటిది రామచంద్రమూర్తి యొక్క విశేషం. పై మాటల్ని బట్టి కాకుండా భరతుని యొక్క ముఖ కవళికల్ని బట్టి, ఇంగితాన్ని బట్టి నేను వచ్చానని చెప్పగా నేను ఎలా ప్రవర్తించారో దీనిని బట్టి నువ్వు అంచనాకి రావాల్సిమా అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళమన్నారు. వెళ్లే ముందు దారిలో గుహుడి దగ్గర ఆగి కూడా గుహుడికి తన క్షేమవార్తని చెప్పి రావాల్సిందిగా రామచంద్రమూర్తి చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి కొన్ని రామాయణాల్లో భరతుడు దగ్గరికి హనుమత్ స్వామి వెళ్ళే లోపుని ఆ నంది గ్రామం, దాన్ని నందిగాం అంటారు మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నట్లయితే. ఆ నంది గ్రామంలో కొన్ని విశేషాలు జరిగాయి. ఏమిటి, ఇంకా ఒకరోజు సమయం ఉండగానే భరతుడు కొంచెం కంగారు పడిపోయాడు. రామచంద్రమూర్తి ఇప్పటికి వచ్చేయాలి అనుకున్నాడు. ఈ లోపుని అక్కడికి ఒక ఆవిడ వచ్చింది. చాలా విచిత్రమైనటువంటి కల్పన ఇది. మనకి ఎక్కడ విననటువంటి ఒక అద్భుతమైనటువంటి కల్పన. ఎవరట వచ్చిందంటే శూర్పణఖ వచ్చింది. ఒక యోగిని వేషం వేసుకుని వచ్చింది. వచ్చి భరతుడి దగ్గరికి వచ్చి, రావణాసుడి చేతిలో రామలక్ష్మణ్ ఇద్దరు మరణించారు, నీకు ఇంకా తెలీదా అని. ఇది ఎంతవరకు సరి అయినటువంటి మాట అంటే, ఆ రామాయణకారుడు అలాగే అనుకున్నారు. ఎవరు, ఏ రామాయణకారుడు అంటే యాజ్ఞవల్క్య రామాయణం. అది కూడా ఋషిప్రోక్తమైనటువంటి రామాయణమే కాబట్టి మనం చెప్పుకుంటాం. ఆషామాషి రామాయణ జోలికి మనం వెళ్ళలేదు. అనవసరమైన కల్పనలో ఉన్నవాటి. యాజ్ఞవల్క్య రామాయణంలో నంది గ్రామే తు తత్పూర్వం ఆగత్య నృపసత్తమాః లంకాం గంతుం చైత్ర శుక్ల దశమ్యాం నియతి కృతాః. అక్కడ సమస్తమైనటువంటి రాజులు నందిగ్రామపురానికి పిలువబడ్డారట. వాళ్ళందరూ వచ్చారు. తతఃశూర్పణఖా శోకాత్ నవమ్యాం ప్రాతరేవహి సమాగచ్చతు లంకాయా సాకేతం భరతాంతికం భరతాదీన్ వంచయితుం యోగిని రూపమాశ్రిత. ఒక యోగిని రూపం వేసుకుని శూర్పణఖ భరతుడి దగ్గరికి వచ్చింది. ఇవన్నీ మనకి వాల్మీకి రామాయణంలో లేవు కాబట్టి వాటిని కంగారు పడిపోయి మరి వాల్మీకి చెప్పలేదు కదండి అనుకోండి. అది వాల్మీకి చెప్పింది వరకే మనకి ప్రమాణం, అదే తీసుకుంటాం. కానీ ఇతర రామాయణంలో కొంచెం అందమైనటువంటివి, ముఖ్యంగా ఆర్ష రామాయణాల నుంచి మనం తీసుకుంటున్నాం కాబట్టి ఈ వృత్తాంతం మనం చెప్పుకుంటున్నాం. వాళ్ళని భరతుల మొదలైన వాళ్ళని వంచన చేయడం కోసం ఆవిడకు యోగి రూపంలో వచ్చి పర్ణాదీని సమాఖ్యాస భరతం ప్రాహ దుఃఖిత. అది నా పేరు పర్ణాదీని అనేటువంటి పేరు నా పేరు. నేను నీతో కొన్ని మాటలు మాట్లాడడానికి వచ్చానయ్యా అని చెప్పి ఒక యోగినిగా చెప్పింది. ఏం చెప్పింది? హతౌ తౌ రాఘవౌ యుద్ధే. నీకు ఇంకా తెలీదా? రావణాసుడితో యుద్ధం చేసి రామలక్ష్మణుడు ఇద్దరు మరణించారని. క్రియతాం చోర్థదైహికం. రామలక్ష్మణుడి ఇద్దరికి చేయవలసినటువంటి తీర్థ విధులు ఏవైతే ఉన్నాయో, ఉత్తర క్రియలు ఏవైతే ఉన్నాయో అవి రెండు కూడా నువ్వు ప్రారంభించు. నీకు ఇన్నాళ్ళు తెలియలేదు. అహం అగ్నిం ప్రవేక్ష్యామి రామభక్త్యా నృపాత్మజ. నేను పరమరామ భక్తురాల్ని కాబట్టి ఆయన లేని జీవితంలో ఈ లోకంలో నేను ఉండను, నేను కూడా మరణించదలుచుకున్నాను అని నమ్మబలికింది శూర్పణఖ. ఇత్యుక్త్వా సాగతా నందిగ్రామే సర్వే సుదుఃఖితాః భరత ప్రత్యువాచేదం శత్రుఘ్నం క్షిప్రకారిణం. ఈ మాట వినగానే భరతుడు శత్రుఘ్నుని పిలిచి,
శ్రీరామ లక్ష్మణౌ వీరౌ హతౌ మన్యే అద్యనగతౌ. రామచంద్రమూర్తి ఇంకా ఇక్కడికి రాలేదు అంటే నిజంగానే రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి రావణుని చేతిలో హతులయ్యారని నేను అనుకుంటున్నాను. లేకపోతే రామచంద్రమూర్తి ఇచ్చిన మాట తప్పరు. 14 సంవత్సరాలు దాటిన తర్వాత మరునాడు నువ్వు కనపడకపోయినట్లయితే నేను అగ్నిలో ప్రవేశిస్తాననే మాట చెప్పాను కదా. ఇంకా రాలేదంటే అర్థం ఏమిటి? ఆయన జీవించే లేరేమో. ఈవిడ చెప్తూ ఉన్నది, ఒక యోగిని చెప్తూ ఉన్నది రామలక్ష్మణులు ఇద్దరు మరణించారని. వార్తాపి శ్రూయతే నైవ సత్యమాహస్వ యోగిని. ఒక యోగిని చెప్పింది అంటే ఆవిడ అబద్ధం చెప్పదు, కాబట్టి ఆవిడ నిజమే చెప్పి ఉంటుంది. ఆకారితా మయా సర్వే నృపాయేతే బలైర్వృతాః. ఎందుకో నాకు అనుమానం వచ్చి ఇప్పటికే సమస్తమైనటువంటి రాజలోకాలను అందరినీ పిలిచారు. వాళ్ళందరూ విడిది చేసి ఉన్నారు మన రాజ్యంలో. లంకాం గత్వా రాఘవశ్చ సహాయం కర్తుమిచ్చత. రావణాసుడితో యుద్ధంలో రామచంద్రమూర్తికి సహాయం చేయడానికి నేను చుట్టుపక్కల రాజులందరినీ పోగేశాను. ఆనాడు సుగ్రీవుడు చుట్టుపక్కల వానరులందరినీ ఎలా పోగేశాడో ఇక్కడ శత్రుఘ్నుడు చుట్టుపక్కల రాజులందరినీ ఎలా పోగేశాడు. అవసరమైతే లంక దాకా వెళ్ళి రామచంద్రమూర్తికి సహాయం చేసి రావణ సంహారంలో సహాయపడదామని. అహమగ్నిం ప్రవేక్ష్యామి రవావస్తాచలంగతే త్వం గచ్చ పార్థివైః లంకాం హత్వా యుద్ధే దశాననం. నేను లంకకి రాను, రామచంద్రమూర్తి నాకు కనపడలేదు కాబట్టి నేను అగ్నిహోత్రాన్ని వెలిగించుకుని నేను ప్రాణాన్ని విడిచిపెట్టేస్తాను. ఈ రాజులందరినీ తీసుకుని శత్రుఘ్న, నువ్వు మహావీరుడవు, నువ్వు లంక దాకా వెళ్ళి రావణాసుని సంహరించు. మోచయిత్వా జనకజాం తతో నః పారలౌకికం రామాదీనాం త్రిబంధూనాం కర్తుమర్హసి సాదరం. మీ ఇంకా ముగ్గురే తమ్ముళ్ళు ఉంటారు, ముగ్గురు తమ్ముళ్ళు లేకుండా ఉంటారు. అప్పుడు నేను మరణిస్తాను, రామలక్ష్మణులు లేరు, ఇంకా శత్రుఘ్నుడు ఒక్కడే మిగిలి ఉంటావు. నువ్వు మా ముగ్గురికి కూడా వచ్చిన తర్వాత ఔర్ధ్వదైహిక క్రియలు జరిపించు. ఇతి తద్వాక్యమాకర్ణ్య పౌరాః జానపదాః నృపాః శత్రుఘ్నో మాతరః సర్వాః ఊర్మిళాద్యాః శ్రియశ్చ తాః సుమంత్రాద్యాః మంత్రిణశ్చ పౌరనార్యాశ్చ సేవకాః తతో అహమిత్యేవ దేహత్యాగేచ్ఛయా స్థితాః. అహమహమికయా అంటారు. అంటే నేను ముందు నేను ముందు నేను నేను అని చెప్పి తల్లులు ముగ్గురు, ఉర్మిళాది భార్యలు నలుగురు, ముగ్గురు, సీతమ్మ అక్కడే తక్కిన ముగ్గురు, అలాగే పౌర జానపదులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, వృద్ధులు, బాలులు అందరూ కూడా నేను కూడా అని చెప్పి అగ్నిహోత్రంలో పడిపోవడానికి సిద్ధపడిపోతూ ఉన్నారు. భరతుడు ఒకడు మన దేహత్యాగం చేయడానికి మేము మాత్రం ఎలా ఉంటాం అని చెప్పి వాళ్ళు కూడా దేహత్యాగేచ్ఛయా స్థితాః, దేహత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నందిగ్రామాత్ బహిస్తీరే సరైవాకుండముత్తమం ఖాతయిత్వా హవ్యవాహం కాష్ఠైః ప్రజ్వాలయన్ నృపాః. అక్కడ నంది గ్రామానికి బయట ప్రదేశంలో సరయూ నది దగ్గరలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక కొండాన్ని త్రవ్వి దానిలో అనేకమైనటువంటి సమిధలు వేసి ఒక పెద్ద అగ్నిహోత్రాన్ని రగిల్చారు. జనకాద్యాః సదారాశ్చ భరతాద్యాః ప్రదక్షిణీం కుర్వంతి స్మ నవమ్యాంతు సాయజ్ఞే మారుతాత్మజః ఆససాద తదా శ్రీమాన్ నందిగ్రామం త్వరాన్వితః. ఒకళ్ళ వెనకాల అలా ప్రదక్షిణ చేసేస్తున్నారు అగ్నిహోత్రానికి. ఇంకా మూడో ప్రదక్షిణ అయ్యాక దూకేయడమే. ఒక 2 ప్రదక్షిణలు అయ్యేటప్పుడు ఇంకా సైన్యం దిగిపోయారు మన హనుమంత స్వామి గారు. త్వరాన్వితః, చాలా తొందర పడుతూ దిగిపోయారు. మొత్తానికి క్రోశమాత్రే తు అయోధ్యాయాః క్షీరకృష్ణాజినాంబరం ఫలమూలాసీనం దాంతం తాపసం ధర్మచారిణం నియతం భావితాత్మానం బ్రహ్మర్షి సమతేజసం
స్థితం సహామాత్యైః నృపైశ్చ సపురోహితైః బలముఖ్యైశ్చ యోషిద్భిః కాషాయాంబరధారిభిః అగ్నిం ప్రజ్వాల్య విధివత్ దేహత్యాగైషిణం శుభం దదర్శ భరతం దీనం కృశం ఆశ్రమవాసినం. అక్కడ కాషాయ బట్టలు ధరించి ప్రదక్షిణ చేస్తూ ఉన్నటువంటి భరత స్వామిని హనుమత్ స్వామి చూశారు. సరే, ఇంకా ఆ యోగిని చెప్పిందంతా తప్పని తెలుస్తుంది. ఆ యోగిని పట్టుకొని దండిద్దాం అనుకునేటప్పటికి ఆవిడ పారిపోతుంది. మొత్తానికి ఈ శూర్పణఖ యొక్క పరిస్థితి ఏమిటి అంటే, రామచంద్రమూర్తి కోసం ఆవిడ తర్వాత తపస్సు చేసింది నిజంగానే భక్తితోటి. ఏం కావాలంటే, నేను నీకు భార్యగా నన్ను స్వీకరించు అని కోరింది. అప్పుడు రామచంద్రమూర్తి, ఈ అవతారంలో నాకు కుదరదమ్మా, నేను ఏకపత్ని వృతుడిని, వచ్చే అవతారంలో కనిపించు నువ్వు అంటే, ఆవిడ చిన్న వంకరగా ఉన్నటువంటి నడుముతోటి చిన్న గూనెతోటి కుబ్జ అనేటువంటిది అయ్యి ఆ మధురా నగరంలో తిరుగుతూ ఉన్నది. రామచంద్రమూర్తి కృష్ణుడిగా ఎప్పుడు వస్తాడా అని. మొత్తానికి కుబ్జాగా ఉన్నటువంటి ఆ శూర్పణఖని కృష్ణస్వామి చూడడం, ఆవిడ్ని యొక్క వంకరలు ఏవైతే ఉన్నాయో, శరీరం వంకర పైకి కనపడేది, మనసులో వంకర లోపల కనపడవు, పైకి కనపడవు. అవన్నీ వాటన్నిటి కూడా సరి చేసుకుని రామచంద్రమూర్తి కృష్ణుడు స్వామి ఆవిడ స్వీకరించడం అనేది మనకి భాగవతంలో కనపడుతుంది. అది కొన్ని పురాణాల ప్రకారం చెప్పింది. మొత్తానికి అలాగే రామచంద్రమూర్తి కోసం తపస్సు చేసేవాడు ఇటువంటి మోసం చేస్తుందా అనేటువంటిది కూడా ఒక ప్రశ్నార్థకమే. కాబట్టి ఏదైనప్పటికీ అందమైనటువంటి పురాణ కథలు సమన్వయించుకుని జాగ్రత్తగా చూసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఒకదానితో ఒకటి కలిపేసుకుని కంగారు పడిపోయేటువంటి పని మాత్రం మనం చెయ్యం. కాబట్టి ఇతి ప్రతి సమాదిష్టో హనుమాన్ మారుతాత్మజః మానుషం ధారయన్ రూపం అయోధ్యాం త్వరితో యయౌ. హనుమత్ స్వామి మానుష రూపాన్ని ధరించి, అక్కడ భిక్షు రూపాన్ని ధరించి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళడానికి, భరతుడి దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ మానవ రూపాన్ని ధరించి అయోధ్య వైపుకి త్వరగా ప్రయాణించారు. మనం మళ్ళీ ఇక్కడ దాకా చెప్పుకుని మళ్ళీ ఇప్పుడు వాల్మీకంలోకి వచ్చాం. ఉత్పపాత వేగేన హనుమాన్ మారుతాత్మజః గరుత్మానివ వేగేన జిగృక్షన్ పన్నగోత్తమం. మొత్తానికి ఒక సర్పాన్ని గ్రహించడం కోసం ఆ గరుత్మంతుడు ఎంత వేగంగా ప్రయాణించి వస్తాడు, ఆ లక్ష్యం అక్కడ పెట్టుకుని దాని దగ్గరికి ఎలా వెళ్తాడు, అంత వేగంగా హనుమస్వామి గరుత్మానివ ఒక పన్నగాన్ని జిగృషన్ గ్రహించే కోరికతోటి, ఆ పన్నగాన్ని పట్టుకోవాలి అనే కోరికతోటి గరుత్మంతుడు ఎంత వేగంగా వస్తాడో అంత వేగంతో హనుమస్వామి పైకి లేచి ఆ భరతుడు ఉన్న ప్రదేశానికి అయోధ్యకు బయలుదేరారు. ఎంత ఇక్కడి నుంచి నందిగ్రామం దారిలో ఆగి వెళ్ళాలి. లంఘయిత్వా పితృపథం విహగేంద్రాలయం శుభం గంగా యమునయోర్భీమం సమతీత్య సమాగమం శృంగబేరపురం ప్రాప్య గుహమాసాద్య వీర్యవాన్ సవాచా శుభయా హృష్టో హనుమానిదమబ్రవీత్. మహాపరాక్రమవంతుడైనటువంటి హనుమత్ స్వామి భరద్వాజ ఆశ్రమంలో ఆ సాయంత్రం బయలుదేరారు. రాత్రి అక్కడ విడిది రామచంద్రమూర్తి, మర్నాడు పొద్దున్న రావాలి భరతుడి దగ్గరికి. బయలుదేరి వీర్యవాన్ హనుమాన్, వీర్యవంతుడైనటువంటి హనుమంతుడు బయలుదేరి విహగేన ఇంద్రాలయం, పక్షులకి స్థానమైనటువంటి విహగేంద్ర ఆలయం, విహగేంద్రములకు ఆలయమైనటువంటి శుభం పితృపథం లంఘయిత్వా, శుభమైనటువంటి పితృపథం అంటే వాయుదేవుని యొక్క మార్గం. హనుమస్వామి యొక్క తండ్రి వాయుదేవుడు కాబట్టి పితృపథం అనేటువంటి మాటకి హనుమస్వామి విషయంలో వాయువు వెళ్ళేటువంటి మార్గంలో అంటే ఏమిటి, ఇదివరకు చారణులు వెళ్లే మార్గం, గరుత్మంతుడు వెళ్లే మార్గంలో వెళ్ళారు. ఈ దూరం చాలా తక్కువ. భరద్వాజ ఆశ్రమం నుంచి ఇంతోటి నందిగ్రామానికి మహా అయితే 25 మైళ్ళు 30 మైళ్ళు ఉండొచ్చు. కాబట్టి ఆయన అంత వేగం అక్కర్లేదు. కాబట్టి పక్షులు ఎగిరేటువంటి మార్గంలో
విహగేంద్రాలయం శుభం పితృపథం. పక్షులకి స్థానమైనటువంటి అంటే మామూలుగా చిన్న చిన్న పిచ్చుకలు పక్షులు ఎగిరేటువంటి ఎత్తులో ఆ ఎత్తులో ఆయన తన తండ్రి వాయుదేవుడి మార్గాన్ని లంఘించి గంగా యమునయో భీమం సమాగమం సమతీత్య ప్రయాగ దగ్గర ఆ త్రివేణి సంగమాన్ని దాటారు. గంగా యమున ఆ సరస్వతి సమాగమం ఏదైతే ఉన్నదో ఆ గంగా యమున సమాగమాన్ని భయంకరమైనటువంటి ఆ సమాగమం ఆ ఉత్తుంగమైనటువంటి కెరటాలతో ఎగిరిసి పడుతూ ఉన్నది గంగా నది యమునా నది కూడా అంతర్వాహినిగా సరస్వతి వస్తూ ఉన్నది. ఇప్పుడు పుష్కరాలు కూడా జరుపుకున్నాం ఈ మధ్యనే. కాబట్టి అటువంటి ఆ ప్రదేశంలో ఆ ప్రయాగ తీర్థం దగ్గర సమాగమ్య దాని సమతీత్య దాన్ని దాటి శృంగబేరపురం ప్రాప్య శృంగబేరపురానికి వచ్చారు. శృంగబేరపురం రెండు పాఠాలు కూడా మనకు కనపడుతున్నాయి. రెండు కూడా సరి అయినవి. అక్కడికి వచ్చి గుహమాసాద్య గుహుడి దగ్గరికి వచ్చి గుహుడిని సమీపించి పృష్ట చాలా సంతోషంతో శుభయావాచ ఇదమబ్రవీత్ బాగా మంగళప్రదమైనటువంటి మాటగా గుహుడితోటి హనుమత్ స్వామి ఈ రకంగా చెప్తూ ఉన్నారు. సఖాతు తవ కాకుత్స్థ రామ సత్యపరాక్రమ ససీత సహ సౌమిత్రి సత్వాం కుశలమబ్రవీ. ఏమోయ్ గుహ, నీ స్నేహితుడు నాడే, నీ స్నేహితుడు కాకుత్సుడు రాముడు సత్యపరాక్రముడు లక్ష్మణుడితోటి సీతతోటి కలిసి నువ్వు క్షేమంగా ఉన్నావా లేదా అని అడిగి రమ్మన్నారయ్యా. ఇంకా మతి అంతకన్నా ఆనందం ఏముంది గుహుడికి. రామచంద్రమూర్తి కౌరు పెట్టారు, నేను ఎలా ఉన్నారో కనుక్కోమన్నారు అని మనిషిని పంపించారు నా కోసం. అంటే కకుత్సంసంలో పుట్టినటువంటి మహాపరాక్రమంతుడైనటువంటి సత్యపరాక్రముడైనటువంటి రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతుడై నీ దగ్గరికి వచ్చాడు. నిన్ను కనుక్కోమన్నాడు, నీ క్షేమాన్ని అడుగుతూ ఉన్నాడు. వారు క్షేమంగా ఉన్నారు. పంచమీ మధ్య రజనీ ఉషిత్వా వచనాత్ మునేః భరద్వాజభ్యనుజ్ఞాతం ద్రక్షసి అద్యైవ రఘవం. రాముడిని నువ్వు ఇవాళ చూడబోతున్నావయ్యా అన్నాడు. ఈ తిథులు వారాలు నక్షత్రాలు 14 ఏళ్ళు ఎప్పుడైంది ఇవన్నీ భరతుడు లెక్క పెట్టుకుంటాడు కానీ గుహుడికి అవన్నీ తెలియదు. గబుక్కును వచ్చి ఆంజనేయ స్వామి హఠాత్తుగా చెప్పారు, రేపేనయ్యా బాబు రామచంద్రమూర్తి దర్శనం అవ్వబోతున్నది నీకు. పంచమి మధ్య రజని ఉషిత్వా, ఈరోజు పంచమి కాబట్టి ఈరోజు పంచమి నాడు ఈరోజు రాత్రి భరద్వాజ ఆశ్రమంలో గడిపిన తర్వాత భరద్వాజముని యొక్క అనుజ్ఞత మీద భరద్వాజముని యొక్క ఆజ్ఞ మీద ఈ రోజు రాత్రి భరద్వాజ ఆశ్రమంలో గడిపిన తర్వాత రేపు ఆయన చేత వీడ్కోలు పలకబడి ఆయన అనుజ్ఞతోటి ఆయన బయలుదేరి ఇటు వస్తారు. ద్రక్షస్యద్యైవ రాఘవం. కాబట్టి నువ్వు అచిరకాలంలో అతి త్వరలో వెంటనే రామచంద్రమూర్తిని దర్శించుకోబోతున్నావయ్యా గుహ అని చెప్పి హనుమత్ స్వామి గుహుడితో చెప్పారు. ఏవముక్త్వా మహాతేజాః సంప్రహృష్టతనూరుహః ఉత్పపాత మహావేగాత్ వేగవాన్ విచారయన్. ఒక క్షణకాలం కూడా ఇంక వృధా చేయలేదు హనుమత్ స్వామి. ఆ మాట చెప్పారు గుహుడితోటి. ఇంకా ఆయన ఆశ్చర్యపోయి అవునా ఎక్కడున్నారు రాముడు అడుగుతూ ఉన్నారు. ఇంకేం వినిపించుకోవడం లేదు ఆయన. మళ్ళీ ఆకాశ మార్గంలోకి గబుక్కుని పైకి ఎగిరిపోయారు. నేను క్షేమంగా ఉన్నావా అని అడిగానని చెప్పి గుహుడితో అన్నారు అంతే రామచంద్రమూర్తి. మళ్ళీ ఆయన ఏం చెప్తాడు విను, మళ్ళీ నువ్వు దానికి సమాధానం చెప్పు, నా చరిత్ర అంతా చెప్పు, ఇలా రావణ సంహారం చేశానని చెప్పి అవేం చెప్పలేదు. కాబట్టి అవన్నీ చెప్పి ఆయన అడుగుతాడు కొంత ప్రశ్నలు. వెళ్ళిన తర్వాత ఈ 14 ఏళ్ళు ఏం చేశారు వాళ్ళు అని అడుగుతాడు. మామూలుగా తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది భక్తుడికి. కాబట్టి వాటి వేటికి సమయం లేదు ఇప్పుడు హనుమత్ స్వామి. సంప్రహృష్టతనూరుహ, మిక్కిలి ఆనందంతో నిక్కబొడుచుకున్నటువంటి రోమములు కలవాడై హనుమత్ స్వామి మహావేగాదుత్పపాత మిక్కిలి వేగంతో ఆకాశ మార్గంలోకి మళ్ళీ లేచిపోయారు. సో అపశ్యద్ రామతీర్థంచ నదీం వాలుకినీం తథా వరూధీం గోమతీం చైవ భీమం శాలవనం తథా ప్రజాశ్చ బహుశాః శ్రీః స్ఫీతాన్ జనపదానపి. అలా పైకెగిరినటువంటి హనుమత్ స్వామి దారిలో
పరశురామ తీర్థం అనేటువంటి దాన్ని దాటారు. వాలుకి అనేటువంటి ఒక నది దాటారు. వరూధి అనేటువంటి ఒక నదిని దాటారు. గోమతి నదిని దాటారు. భయంకరమైనటువంటి సాల వృక్షములు, మద్ది చెట్లు ఉండేటువంటి ఒక అడవిని దాటారు. వేల కొద్ది ప్రజలు ఉన్నటువంటి విశాలమైనటువంటి రహదారులు ఉన్నటువంటి అయోధ్య పట్టణం ఆకాశంలోంచి కనపడుతూ ఉన్నది ఆయనకి. సగత్వా దూరమధ్వానం త్వరిత కపి కుంజరః ఆససాద ద్రుమాన్ పుల్లాన్ నంది గ్రామ సమీపగాన్. పైనుంచి చూస్తూనే కిందనున్నటువంటి నందిగ్రామం కలకల 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 ఆడిపోతూ కనపడుతుంది. ప్రతి చెట్టుకి చిగుర్లు ఉన్నాయి. ప్రతి చెట్టు చక్కటి పచ్చని ఆకులతో ఉన్నది. ప్రతి చెట్టుకి పువ్వులు ఉన్నాయి. ప్రతి చెట్టుకి పళ్ళు ఉన్నాయి. అది భరద్వాజుడు ఇచ్చినటువంటి వరం. రామచంద్రమూర్తి కోరారు ఆ వరం, అలాంటి వరం కావాలి. పుల్లాన్ నంది గ్రామ సమీపగాన్, బాగా అనేకమైనటువంటి పుష్పములతో పూచినటువంటి వృక్షములు కలిగినటువంటి వనం అది. మనకి రామ పట్టాభిషేకం సమయంలో దశరథుడు మాట అంటారు, పట్టాభిషేకం చేద్దాం అనుకుంటాను ఆ వాడిని అని చెప్పి వశిష్ఠ మహర్షితో మాట అంటారు. చైత్ర శ్రీమాన్ అయం మాసః, ఇప్పుడే చేసేద్దాం ఉందయ్యా, ఇది చైత్రమాసం కదా. పుష్పిత కాననః పుణ్యః పుష్పిత కాననః, ఈ చైత్రమాసంలో రేపు పుణ్యప్రదమైనటువంటి తిథి పుష్పిత కాననః. ఇక్కడ కారణములన్నీ పుష్పాలతో నిండి ఉంటాయ్యా, కాబట్టి రేపు మా వాడికి పట్టాభిషేకం చేసేద్దాం అనుకుంటున్నాను అన్నారు దశరథ మహారాజు. రామచంద్రమూర్తికి అయోధ్యలో పట్టాభిషేకం జరుగుతూ ఉంటే అడవుల్లోని చెట్లన్నీ పువ్వులతో ఉంటాయనేటువంటి సంబంధం ఉంది. అడవులతో పువ్వులతో ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి? అంటే ఈ పట్టాభిషేకం జరగదు, ఈ పువ్వులు నీకుతో పూసి చెట్లన్నీ ఎదురు చూస్తూ ఉన్నాయి రామచంద్రమూర్తి కోసం అడవుల్లో, అది చెప్పడం. కాబట్టి ఆ పట్టాభిషేకం జరిగేటువంటిది కాదు. కాబట్టి పుణ్యః పుష్పిత కాననః, కాబట్టి చైత్రంలో రామచంద్రుడికి పట్టాభిషేకం చేయాలంటారు. అంటే ఆ మాసంలో వృక్షములన్నీ కూడా అనేకమైనటువంటి పుష్పాలతో కూడి ఉంటాయి. ఇప్పుడు రామచంద్రమూర్తి వెళ్ళిపోగానే అవన్నీ వాడిపోయాయి. అపి వృక్షాః పరిమ్లానాః, సమస్తమైనటువంటి జనులు ఏడుపుతో పాటు వృక్షములన్నీ కూడా ఎండిపోయాయి. ఒక పువ్వు లేదు, ఒక ఆకు లేదు, ఎండు మ్రోడులు అయిపోయాయి చెట్లన్నీ కూడా. భరద్వాజుని వరం అడిగారు రామచంద్రమూర్తి, మళ్ళీ మేము వెళ్ళేటప్పటికి చెట్లన్నీ కళకళలాడుతూ ఉండాలయ్యా, పువ్వులు ఉండాలి, ఆకులు ఉండాలి, పళ్ళు ఉండాలి. అవి అయ్యి వచ్చాయి మళ్ళీ ఇప్పుడు. పుల్లాన్ ద్రుమాన్ పుల్లాన్ నంది గ్రామ సమీపగాన్, బాగా వికసించినటువంటి పుష్పములు పళ్ళు కలిగినటువంటి ద్రుమములు ఉన్నటువంటి ఆ నందిగ్రామ సమీపంలోకి ఆకాశ మార్గంలో వచ్చారు మానుష్య రూపంలో హనుమస్వామి గారు. సురాధిపస్యోపవనే యథా చైత్ర రథే ద్రుమాన్ స్త్రీభిః సపుత్రైః వృద్ధైశ్చ రమమాణైః స్వలంకృతైః. ఇంకా ఎలా ఉంది అక్కడ? సురాధిపస్య ఉపవనే యథా చైత్ర రథే ద్రుమాన్, సురాధిపుడు అయినటువంటి దేవేంద్రుడి యొక్క ఉద్యానవనము ఏదైతే ఉందో, దేవేంద్రుడి ఉద్యానవనానికి చైత్ర రథము అని పేరు. దేవేంద్రుడి ఉద్యానవనమైనటువంటి చైత్ర రథం ఎలా ఉంటుందో, ఎంత కళకళలాడిపోతూ ఉంటుందో, ఎంత అందమైనటువంటి వృక్షములు వాటితో ఉంటుందో, అనేకమైనటువంటి కల్పవృక్షాలతో నిండి ఉంటుందో, అలాగా కళకళలాడిపోతూ ఉన్నది ఈ నందిగ్రామ సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రదేశం అంతా. ఎక్కడ చూసినా ఆడవాళ్ళు 3 మంది మంగళకరమైనటువంటి దుస్తులు ధరించి తిరుగుతూ ఉన్నారు. పుత్రులతోటి వృద్ధులతోటి కూడా పరిపూర్ణంగా అందరూ కూడా అలంకారాలు చేసుకుని అక్కడ నిలబడి ఉన్నారు. అంటే ఈ రోజు రామచంద్రమూర్తి ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడికి రావాలి. రామచంద్రమూర్తి రామోద్విర్న భాషతే, 2 మాటల మనిషి కాదు, 2 నాలుకల మనిషి కాదు. రామచంద్రమూర్తి చెప్పాడు అంటే చేసి తీరుతాడు. భరతుడికి మాట ఇచ్చాడు, 14వ సంవత్సరం పూర్తయిన మర్నాడు నీకు దర్శనమిస్తానని. కాబట్టి రామచంద్రమూర్తి రావాలి, ఇహలో ఇప్పుడు రావాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా సిద్ధపడుతున్నట్లుగా స్వలంకృతైః, బాగా అలంకరించుకొని ఉన్నటువంటి వృద్ధులు స్త్రీలతోటి దట్టంగా ఉన్నటువంటి ప్రదేశం నందిగ్రామాన్ని చూశారు. క్రోశే మాత్రే తు అయోధ్యాయాః చీర కృష్ణాజినాంబరం దదర్శ భరతం దీనం వృషం
ఆశ్రమవాసినం యోగిరాజ్ భరత్ మహారాజ్ అని చెప్పి అక్కడ నందిగ్రామంలో ఎక్కడ పడితే అక్కడ బోర్డులు ఉంటాయి. భరతుడికి యోగిరాజ్ అని పేరు. ఏమిటి ఆయన చేసినటువంటి యోగం? రామయోగం. అది పట్టింది ఆయన. రామయోగి భరతుడు. రామయోగం అనేది అసలు విచిత్రమైనటువంటి కొత్త పేరు. రామయోగి భరతుడు, ఆయన యోగిరాజ్. అటువంటి ఇంకా అయోధ్యకి క్రోశ దూరం ఉంది. అక్కడ చీరకృష్ణాజీనాంబరం, రామచంద్రుడు ఏ రకంగా చీరకృష్ణాజీనాంబరములు ధరించాడు, అలాగే నేను పరిపూర్ణమైనటువంటి రాజలాంఛనాలకి దూరంగా ఉంటాను, పట్టుబట్టలు కట్టను, ఈ నారబట్టలే కట్టుకుంటాను అని చెప్పి ఆ రోజు నుంచి కూడా జటలు పెంచుకొని ఆ గుహుడి దగ్గర నుంచి వెనక్కి వచ్చినటువంటి భరద్వాజం నుంచి రాముడు పాదుకలతో వచ్చేసినటువంటి భరతుడు నందిగ్రామంలో అక్కడే ఉన్నారు. మీకు కిందటిసారి కూడా అనుకుంటానే చెప్పాను, అక్కడ భరత్ గుహ అనేటువంటి ఒక గుహ ఉన్నది. ఆయన రామచంద్రమూర్తి పాదుక స్థాన్ అనేటువంటి పాదుక స్థానం ఒకటి ఉన్నది నందిగ్రామంలో, ఇప్పటికీ చూడొచ్చు మనం. దాని మీద రామ పాదుకలు, పాలరాతి పాదుకలు ఉంటాయి పెద్దవి. అక్కడ ఆయన పాదుకలు ఉంచి పాదుకలకు నివేదన చేసేవాడు ప్రతిరోజు. ఈ రోజు ఆదాయం ఇంత, ఈ రోజు ఖర్చు ఇంత, ఈ ప్రణాళిక కోసం ఇంత ఖర్చు పెట్టాం, మన దేశంలో ప్రజలందరూ సుఖంగా ఉన్నారు, ఇది ఈ రోజు నివేదిక అని ప్రతిరోజు పాదుకలకి నివేదన చేసేవాడు. ఆ రోజు పాలన ఏం చేశారు, ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు వచ్చింది, దేశ ప్రజల యొక్క భవిష్యత్తు కోసం, భద్రత కోసం దాన్ని ఏమేమి పనులు చేశారు, ఇవన్నీ నివేదించి పడుకునేవారు. కానీ ఎప్పుడు కూడా సింహాసనం దగ్గరికి వెళ్ళలేదు, దగ్గరలో కూర్చోలేదు. ఆయన ఆ మాట చెప్పి వచ్చి వెంటనే ఆ గుహలో రామధ్యానం చేసుకుంటూ ఉండేవారు. అందుకే దాని భరత్ గుహ అనేటువంటి పేరు నందిగ్రామంలో ఇప్పటికీ మనకి కనపడుతుంది. అక్కడ చీరకృష్ణాజినాంబరుడై దీనుడై పక్క చెక్కిపోయి ఆశ్రమవాసి వలె ఉన్నటువంటి భరతుణ్ణి దదర్శ భరతం హనుమత్ స్వామి చూశారు. అక్కడ పెద్ద మందిరం ఒకటి ఉంటుంది, దానిలో భరతుడు హనుమత్ స్వామి ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నటువంటి విగ్రహం ఉంటుంది పెద్దది. చాలా అద్భుతమైనటువంటి విగ్రహం నందిగ్రామంలో ఇప్పటికీ మనం చూడొచ్చు. జటిలం, ఇంకా ఎలా ఉన్నారు భరతుడు, జటిలం మలదిగ్ధాంగం భాతృవ్యసన కర్షితం, బాగా జటిలంగా ఉన్నట్ట. జటిలము అంటే జటాధారి అయి ఉన్నాడు, జటాజూటం కట్టబడి ఉన్నాడు. మలదిగ్ధాంగం, శుభ్రంగా 3 పూట్ల స్నానం చేసి అనేకమైనటువంటి అంగరాగములు ధరించి యోగ్యత ఉన్నటువంటి పట్టుబట్టలు కట్టుకుని నివసించవలసినటువంటి చక్రవర్తి కుమారుడు మలదిగ్ధాంగము, పరిపూర్ణంగా మట్టికి పొట్టుపోయినటువంటి శరీరంతో ఉన్నాడు. ఎటువంటి ఆలనా పాలన, శరీరం మీద ఎటువంటి శ్రద్ధ లేకుండా ఉన్నాడు. ఆతృ వ్యసన కర్షితం, అన్నగారు దూరం అవడం వల్ల, వ్యసనం అంటే కష్టము అని అర్థం, అన్నగారు దూరం అవడం అనేటువంటి కష్టం వల్ల వచ్చినటువంటి దాంతో చిక్కిపోయి ఉన్నాడు. ఫలమూలాసీనం దాప్తం తాపసం ధర్మచారిణం. రామలక్ష్మణుని చూశాక శూర్పణఖ ఒక మాట చెప్పింది, ఫలమూలాసీనౌ దాంతవు తాపసౌ బ్రహ్మచారిణౌ. అదే మాటలు అదే వరుసలో ఇప్పుడు భరతుడికి అన్వయం పడుతూ ఉన్నది. అంటే ఆనాడు రామచంద్రమూర్తి ఎలా ఉన్నాడు, భరతుడు అలాగే ఉన్నాడు. కేవలము ఆ జటలు పెంచుకోవడము, చీర కృష్ణాజినంబరు ధరించడం వల్ల రాలేదు. అది రామచంద్ర ఉపాసన చేసి చేసి రాముడితో సారూప్యాన్ని పొందేశాడు భరతుడు. అది మనం తెలుసుకోవాల్సింది. అంతటి భక్తితోటి రాముడితో ఉన్నాడు. భరతుడిని చూస్తే ఇంక రాముడు చూడక్కర్లా, అంత రాముడే ఇలా అన్నట్లుగా ఉన్నాడు. కాబట్టి అచ్చు ఆయన ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. జటిలం ఫలమూలాసీనం దాంతం తాపసం ధర్మచారిణం, అలా ఉన్నటువంటి భరతుడు. సమున్నత జటాభారం, బాగా పెరిగిపోయినటువంటి జటాభారంతో ఉన్నాడు. వల్కలాజి వాసినం, వల్కలాజి వాసినం, వల్కలములు అంటే, వల్కలం అంటే బెరడు, చెట్టు యొక్క బెరడు, కొన్నిటి నుంచి వచ్చేటువంటిది. ఇప్పుడు వాటిని వస్త్రముగా కప్పుకుంటూ ఉంటారు కొన్ని ఆటవిక జాతులు, ఆ వల్కలములు అంటారు. కాబట్టి కృష్ణాజనము అంటే మామూలు మృగము యొక్క చర్మం. అలాగే అనేక రకాలుగా శరీరాన్ని కప్పుకునేటువంటి పద్ధతులు ఉన్నాయి.
దానిలో కృష్ణాజనం ఒకటి. ఇలా అలాగే వల్కలములతోటి కప్పబడి ఉన్నాడు. తాపసం బ్రహ్మచారిణం సమున్నత జటాభారం. వల్కలములు, వల్కల అజివాసినం. అజి అంటే చర్మం, మళ్ళీ ఆ జంతువు యొక్క చర్మం. కాబట్టి ఈ చర్మము అంటే ఏదో లేడీ చర్మము ఏదో కింద వేసుకోవడం, దాని మీద కూర్చోవడం, దాన్ని కప్పుకోవడం అన్నట్లుగా వల్కలములు వాటితోటి పెద్ద జటాభారంతో నియతం భావితాత్మానం. నియతం చాలా నియమములు కలిగినటువంటి వాడు, అంటే ఒక వ్రత దీక్షలో ఉన్నటువంటి వాడు. అలాగే భావితాత్మానం. భావితాత్మానం, భావితాత్మ అనేటువంటి మాట పరమాత్మకి చాలాసార్లు వాడతారు. రామచంద్రమూర్తి కూడా మనం 2-3 సార్లు వాల్మీకి వాడడం మనం గమనించాం. భావితాత్మ అంటే పవిత్రము చేయబడినటువంటి శుద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు, అంటే ఏమాత్రము కల్మషము లేనటువంటి వాడు, దోషలేశము కూడా అంటనటువంటి వాడు. అటువంటి వాడు భావితాత్మ. బ్రహ్మర్షి సమతేజసం. క్షత్రియుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? బ్రహ్మర్షి సమతేజసం. సాక్షాత్ బ్రహ్మ తేజస్సుతోటి వెలిగిపోతూ ఉన్నాడు. ఆయన చేసినటువంటి తపస్సుతోటి ఆ బ్రహ్మర్షులతో సమానమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాడు. పాదుకేతే పురస్కృత్య ప్రశాసంతం వసుంధరాం. ఆ 2 పాదుకల్ని, మొత్తం రాజ్యాన్ని, రాజ్యభారాన్ని పాదుకల మీద న్యాసం చేసి వాటికి అప్పచెప్పి సమస్తమైనటువంటి భూమిని కూడా పరిపాలిస్తున్నటువంటి వాడు. అదేదో అయోధ్యను ఒక్కదాన్నే పాలించాడు అనుకోవడానికి లేదు. ఆనాడు ఇక్ష్వాకుల రాజ్యం ఎంతవరకు ఉండేదంటే రామచంద్రమూర్తిని అడిగితే చెప్తారు, వారితో చెప్పారు రామచంద్రమూర్తి, ఇక్ష్వాకూణాం ఇయం భూమి సశైల వనకాననా. వారి ఇక్ష్వాకుల రాజ్యం అంటే ఏమిటనుకుంటున్నావా నువ్వు? ఇయం భూమి, ఈ సమస్తమైన భూమి కూడా ఇక్ష్వాకులదే. వాళ్ళే పాలించేవారు, వాళ్ళే రాజులు. కాబట్టి నువ్వు ఇంకేవాళ్ళు అనుకోకు. మేము రాజ్యం చేస్తున్నాం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఈ కిష్కింద ఒకటి, లంక ఒకటి, అయోధ్య ఒకటి, ఇవే కాదు, సృష్టిలో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రాంతములు కూడా ఇక్ష్వాకులదే. వాళ్ళే రాజులు అప్పటికి. కాబట్టి ఇక్ష్వాకుల వియం భూమి సశైల వనకానన అన్నట్లుగా ఈ వసుంధర అంతటినీ కూడా పరిపాలిస్తూ ఉన్నాడు భరతుడు. ఆ పాదుకలని అనేటువంటి పేరుకి పాదుకలని సింహాసనం మీద ఉంచి, పేరుకి తాను రాజుగా ఉన్నప్పటికీ కూడా ఆ పాదుకలే రామచంద్రమూర్తి యొక్క పరమాద్భుతమైనటువంటి మూర్తి. ఆ రామచంద్రమూర్తి యొక్క దివ్య చైతన్యమే పాదుకల రూపంలో అక్కడ ఉన్నది. రాజ్యం నేను పాలించడం లేదు, రాముడు పాలిస్తున్నాడు. కాదు, రామ చైతన్యం పాలిస్తూ ఉన్నది. కాదు, రామ పాదుకలు రామ చైతన్య రూపంలో రాముల వారే పాలిస్తున్నట్టుగా పాలిస్తూ ఉన్నది మొత్తం వసుంధరనంతటిని. చాతుర్వర్ణస్య లోకస్య త్రాతారం మహతో భయాత్. మొత్తం 4 వర్ణముల వాడిని కూడా, బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులైనటువంటి సమస్త జాతులని కూడా సమానంగా ఆదరిస్తూ, రక్షిస్తూ, త్రాతారం అందరినీ రక్షిస్తూ, మహతో భయాత్ త్రాతారం వాళ్ళకి భయం, ఏ భయము లేకుండా వాళ్ళని కాపాడుతూ, ఉపస్థితం అమాత్యైశ్చ శుచిభిశ్చ పురోహితై. ఆయన అక్కడ కూర్చుని ఉన్నారు. భరతుడు చుట్టూ కూడా అమాత్యులందరూ కూడా ఆందోళనతోటి కూర్చుని ఉన్నారు. మాటిమాటికి నక్షత్రాలు కేసి చూస్తూ ఉన్నారు, ఆకాశం కేసి చూస్తూ ఉన్నారు. సమయం గడిచిపోతూ ఉన్నది. రామచంద్రమూర్తి వస్తానన్నటువంటి సమయం అయిపోతూ ఉన్నది. ఆయన 14 సంవత్సరాల దీక్షాకాలం, వనవాస దీక్షాకాలం పూర్తి అయిపోతూ ఉన్నది. ఇంకా రాలేదు రామచంద్రమూర్తి అని వాళ్ళందరూ దిగులుగా చూస్తూ ఉన్నారు. అమాత్యులతోటి, పురోహితులతోటి కూడా, పరిశుద్ధులైనటువంటి పురోహితులతోటి శుభ్రంగా స్నాన సంధ్యాదులు ముగించుకుని, అర్చనలన్నీ చేసుకుని వచ్చి మళ్ళీ కూర్చుని ఉన్నారు అక్కడ పురోహితులందరూ కూడా. ఏ సమయంలో రామచంద్రుడు వస్తాడో, ఏ సమయంలో మనం ఆయనకి అద్భుతమైనటువంటి స్వాగత సత్కారాలు చేసి పురుష సూక్తంతో, శ్రీ సూక్తంతో అమ్మవారిని, అయ్యవారిని రక్షించుకోవాలి అన్నట్లుగా వేచి ఉన్నారు వాళ్ళందరూ కూడా. బలముఖైశ్చ యుక్తైశ్చ కాషాయంబరధారిణి. అనేకమైనటువంటి సేనా నాయకులందరి చేత కూడా
సమస్త సేనలు కూడా సిద్ధంగా ఉన్నాయి. వారందరూ కూడా వేసి ఉన్నారు భరతుడికి సమీపంలో. ఆశ్రమంలో నివసించినటువంటి అటువంటి భరతుణ్ణి దదర్శ హనుమాన్, అటువంటి హనుమత్ స్వామి ఆ భరతుణ్ణి హనుమత్ స్వామి గమనించారు, చూశారు దూరం నుంచి. నహితే రాజపుత్రం తం క్షీరకృష్ణాజినాంబరం పరిభోక్తుం వ్యవస్యంతి పౌరాహ వై ధర్మవత్సలాహ. మన ఎదురు కూడా ఒకసారి చెప్పుకున్నాం, రామచంద్రమూర్తి అయోధ్యలోనే అవతరించాలని ఎందుకు అనుకున్నాడు అని. ఇప్పుడు మన రామరాజ్యం కావాలి మళ్ళీ అని మనం గిరగిల్లాడిపోతూ ఉంటాం, మాటికి వేదికలకి మొదలు కొట్టేస్తూ ఉంటాం. ఆ రోజు రామచంద్రమూర్తి ఎందుకు వచ్చాడట? అక్కడ ఉన్నటువంటి పౌరులందరూ ధర్మాత్ములు, అందుకని వచ్చారు ఆయన. మనం ఇప్పుడు అధర్మాలు చేస్తూ రామచంద్రమూర్తి రావాలి, మళ్ళీ రాముడు అవతరించాలి, రామరాజ్యం వచ్చేయాలండి. ఇంకా ఎలా వస్తుంది రమ్మంటే? అవినీతి పౌరులైనటువంటి పౌరులుండి వాడు తమ నాయకుడిని ఎన్నుకోవడానికి ప్రలోభాలకి లోనే నాయకాలను ఎన్నుకుంటూ ధనమిస్తే గాని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కలపకుండా ఉండేటువంటి పౌరులు ఉండేటువంటి రోజుల్లో రామచంద్రమూర్తి రావాలి, రామరాజ్యం రావాలంటే రాము. ఆ రోజు రాముడు అయోధ్యకి దిగి వచ్చాడు అంటే అక్కడ పౌరులు ఎంత పవిత్రంగా ఉండేవారు, ఎంత ధర్మంగా ఉండేవారని మనకు అయోధ్యలో బాలకాండలో ముందే వర్ణించేశారు మహర్షి. అలా అయోధ్య ఉంది కాబట్టే ఆ ప్రదేశాన్ని ఎన్నుకుని అక్కడ దిగారు రామచంద్రమూర్తి. అంతేగాని రామచంద్రమూర్తి దిగారు కాబట్టి అక్కడ వాళ్ళందరూ ధర్మంగా లేరు. వాళ్ళు ధర్మంగా ఉన్నారు కాబట్టి రామచంద్రమూర్తి అక్కడికి వచ్చారు. అది తేడా. రాముడు ఉన్నాడు కాబట్టి వాడు భయపడి ధర్మం చేయలేదు. వాళ్ళు ధర్మం చేశారు కాబట్టి, ధర్మాత్ములే ఉన్నారు కాబట్టి రామచంద్రమూర్తి అక్కడికి దిగాడు. మొత్తానికి ఇక్కడ కూడా ధర్మవత్సలాహ పౌరాహ, ధర్మం అంటే ఎనలేనటువంటి ప్రీతి ఉన్నటువంటి పౌరులు. ధర్మం అనేటువంటి మాటకి ఎవరు చూడనప్పుడు, మనని ఎవరు గమనించినప్పుడు మన యొక్క ప్రవర్తన మన అంతరంగం ఏమని ఎటువంటి పనులు చేస్తుందో అది ధర్మమా అధర్మం అనే దాని మీద ఆధారపడి అది మనం చేసేది ధర్మమా అధర్మం అని తెలుస్తుంది. 10 మంది ఉన్నప్పుడు అందరం ధర్మాత్ములమే, మనంత ధర్మాత్ములు మనకు ఎవ్వరూ లేనప్పుడు, ఒక్కడివి ఉన్నప్పుడు, నీకు ఏదైనా పోతుందని అనుమానం వచ్చినప్పుడు ఈ ధర్మం అధర్మం కాదండి, పట్టుదల సాధించాలి మనుషుల్లో, ఇటువంటి కబుర్లు చెప్పి అధర్మాన్ని కొడగట్టడానికి సిద్ధపడిపోతాం. పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు కాబట్టి ఎర్రలైట్ దగ్గర ఆగుతాం, కానీ పోలీస్ కానిస్టేబుల్ లేకుండా ఖాళీగా రోడ్డు ఉంటే ఎర్రలైట్ ఉంటే మాత్రం ఆగుతాం. అవసరమే ఉందండి అని మనమే అడుగుతాం. అది కాదు ధర్మంగా ఉండడం. ధర్మవత్సలాహ, ధర్మం మీద ప్రీతి ఉండాలి. అలా ధర్మం మీద ప్రీతి ఉన్నటువంటి పౌరులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. ధర్మమునందు ఆసక్తి కలిగినటువంటి పౌరులు వాళ్ళు కూడా ఏ భావాలు అనుభవించడం మానేశారు. ఎందుకని? మన రాజు అయినటువంటి భరతుడే ఏమీ అనుభవించకుండా నేల మీద పడుకుంటూ క్షీరకృష్ణాది నంబరాలు ధరించి ఒంటిపూట భోజనం చేస్తూ, అది కూడా కందమూలాలే తింటూ, ఎటువంటి విందులు వినోదాలు లేకుండా బతుకుతున్నారే చక్రవర్తి కుమారుడు. మనకి భోగాలు ఉంటాయా, మనం అనుభవించడం ఉంటాయా అని చెప్పి ధర్మం మీద ప్రీతి ఉన్నటువంటి అయోధ్యవాసులు అందరూ కూడా అలాగే ఉన్నారు. నహితే రాజపుత్రం తం క్షీరకృష్ణాజినాంబరం పరిభోక్తుం వ్యవస్యంతి పౌరాహ వై ధర్మవత్సలాహ, వాళ్ళు కూడా ఎటువంటి భోగాలు అనుభవించడానికి సిద్ధంగా లేరు. సమస్త భోగాలకి దూరంగానే ఉండిపోయారు అక్కడున్న పౌరులందరూ కూడా. తం ధర్మమివ ధర్మజ్ఞం దేహవంతమివాపరం ఉవాచ ప్రాంజలిర్వాక్యం హనుమాన్ మారుతాత్మజః. అటువంటి భరతుణ్ణి ధర్మమివ ధర్మజ్ఞం దేహవంతం ఇవాపరం, మారుతాత్మజుడైనటువంటి హనుమంతుడు ధర్మములు తెలిసినటువంటి వాడు. దేహవంతం అపరం ధర్మమివ స్థితం, దేహాన్ని ధరించినటువంటి ధర్మదేవతయా అన్నట్లుగా ఉన్నటువంటి ఆ భరతుడు చూశాడు. ధర్మదేవత అనేది మనకు కనపడదు, ధర్మమే ఒక రూపు కట్టి కాళ్ళు చేతులు పెట్టుకుని అక్కడ నిలబడి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నారట భరత స్వామి. ధర్మజ్ఞుడైనటువంటి వాడు, దేహాన్ని ధరించినటువంటి మరొక ధర్మమా అన్నట్లుగా ఉన్నటువంటి భరతుడితోటి ప్రాంజలి,
రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకుంటూ హనుమస్వామి అంజలి ముద్రతోటి పరుగు పరుగున భరతస్వామి దగ్గరికి వచ్చి నిలబడ్డారు. అందరూ ఆశ్చర్యపడి చూస్తున్నారు, ఎవరా ఈ వచ్చిన వాడు అని. వసంతం దండకారణ్యే యం త్వం చిరజటాధరం అనుశోచసి కాకుత్సం సత్వాం కౌశలమబ్రవీత్. ఆ మాటలోని సొగసు, మాట్లాడితే హనుమస్వామి మాట్లాడాలి. వాక్య విధ, వాక్య కోవిద, వాగ్విదాంబర, ఇవన్నీ హనుమస్వామి యొక్క గొప్ప మాటలు. వ్యాకరణజ్ఞుడు, ఆయన మాట్లాడడం బాగా తెలుసు. వసంతం దండకారణ్యేయం త్వం అనుశోచసి. చీరాలు జటాధరుడై చీర కృష్ణాజిన అంబరమును ధరించి దండకారణ్యంలో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో, నివసించేటువంటి ఎవరి గురించి అయితే నువ్వు అనుశోచసి ఆలోచిస్తూ ఉన్నావో భరత, ఏ ఏ ఏ వ్యక్తి కోసమైతే నువ్వు ఇన్నాళ్ళు దిగులుగా ఆలోచిస్తున్నావో, ఏ వ్యక్తి రావాలని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో ఇంతసేపటి నుంచి, ఇన్ని ఏళ్ల నుంచి, ఆయన సత్వాం కౌశలమబ్రవీ, ఆయన నువ్వు క్షేమంగా ఉన్నావా అని అడిగి రమ్మన్నాడయ్యా. ఆయన కబురు పంపించాడయ్యా. అంటే నేను ఆయన దగ్గరించి వచ్చాను. హనుమంతుడికి రామదూత హనుమాన్ అని పేరు. రామదూత అంటే ఎక్కడెక్కడ దౌత్యం చేశారండి అంటే, ఆయన దౌత్యం చేయడానికి ఎప్పుడూ సిద్ధమే. ఎందుకని ఆయన ఎప్పుడు హనుమంతుడు దౌత్యం చేయడానికి సిద్ధం? ఆయన అగ్ని స్వరూపము అని మనం ముందు చెప్పుకున్నాం. ఎందుకంటే ఆయన వాక్కు ఎంత అందంగా ఉందో రామచంద్రమూర్తి చెప్పారు. వాక్కుకి అధిదేవత అగ్ని. కాబట్టి ఆయన మాట్లాడితే అంత అగ్నిహోత్రం, అంత శుచిగా ఉంటుంది, తప్పులు లేకుండా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది. అగ్ని స్వరూపం అయినప్పుడు ఏమిటి గొప్పతనం? అగ్నిం దూతం వృణీమహే. మనకి వేదంలో ఒక మంత్రం అది. అగ్నిని దూతగా నేను స్వీకరిస్తున్నాను. దేనికోసం? మేము వేసే ఆహుతుల్ని దేవతల దగ్గరికి పట్టుకు వెళ్ళాలి, యజ్ఞం చేయడానికి. యజ్ఞం చేసేటప్పుడు అగ్నిం దూతం వృణీమహే, అగ్నిని దూతగా తీసుకున్నామంటే హనుమంతుడిని దూతగా తీసుకోవడమేనే అర్థం. రామచంద్రమూర్తి అందుకే హనుమత్ స్వామిని దూతగా తీసుకున్నారు. సీతా అన్వేషణ అనేటువంటి యజ్ఞంలో హనుమత్ స్వామి అగ్నిహోత్రుని వలె రామచంద్రుడి యొక్క మాటలు తీసుకెళ్లి సీతమ్మకు చెప్పారు ఆయన క్షేమ వార్త. సీతమ్మకి దూతగా పనిచేశారు. సీతమ్మ దగ్గర నుంచి రామస్వామి దగ్గర నుంచి సీత ఇలా ఉందయా, ఇలా చెప్పకుందయా అని చెప్పారు. అంతకుముందు సుగ్రీవుడికి దూతగా పనిచేశారు. వెళ్ళి వచ్చిన వాడు మంచివాడు కాదు కనుక్కోబోయా అంటే వీడికి కనుక్కున్నాడు. అప్పుడు రామచంద్రమూర్తికి దూతగా పనిచేశారు. మళ్ళీ సుగ్రీవుడి దగ్గరికి వచ్చి భుజం మీద ఎక్కించుకొచ్చి ఈయన రాకుమారుడు అయ్యా, మీతో స్నేహం చేయడానికి వచ్చాడు అని మళ్ళీ పరిచయం చేశారు. అటువంటి రామచంద్రమూర్తికి దూత అయినటువంటి హనుమత్ స్వామి ఇప్పుడు రాముని దూతగా మళ్ళీ భరతుడి దగ్గరికి వచ్చారు. వచ్చి సత్వాం కౌశలమబ్రవీ, నీ యొక్క క్షేమం గురించి అడిగారయ్యా. ఎవరి గురించి అయితే నువ్వు వేచి ఉన్నావో, ఎవరైతే చీర కృష్ణాజి నంబరుడు, ఎవరైతే దండకారణ్య వాసం చేస్తూ ఉన్నారో 14 సంవత్సరాలుగా, ఆయన నువ్వు క్షేమంగా ఉన్నావా అని అడుగుతున్నారు. ప్రియమాఖ్యామితే దేవా శోకం త్యజసు దారుణం. నువ్వేదో చాలా శోకంలో ఉన్నట్టు కనపడుతూ ఉన్నావు. ఇహనో ఇప్పుడు ప్రాణం వదిలేయడానికి సిద్ధంగా ఉన్న వాడిలా కనపడుతూ ఉన్నావు. నీకు ప్రియమాఖ్యామి, నీ మనస్సుకు నచ్చేటువంటి, నీ హృదయంలోని వేడి తగ్గి చల్లగా ఉండేటువంటి, అటువంటి మంచి ప్రీతి కలిగించేటువంటి ప్రియమైనటువంటి వార్తను ఒకదాన్ని నేను చెప్పబోతూ ఉన్నాను. శోకం త్యజ, నీ శోకాన్ని, దైన్యాన్ని, నీ యొక్క బాధని అంత విడిచిపెట్టు. శోకం త్యజ సుదారుణం, ఇంత దారుణమైనటువంటి శోకంలో నువ్వు ఉన్నావు, అది ఈ శోకాన్ని నువ్వు విడిచిపెట్టు. నీకు ప్రియమైనటువంటి విషయం చెప్తా, నీకు ధైర్యం పెడతా అని పిల్లలు ఊరించినట్టు నీ శోకాన్ని విడిచిపెట్టువయా, నీకు మంచి విషయం చెప్తాను. ఏమిటది? అందరూ చెవులు ఎక్కించి వింటారు. ఏమిటా ఆయన చెప్పేటువంటి వార్త? అస్మిన్ ముహూర్తే భ్రాత్రా త్వం రామేణ సహ సంగతః. రామచంద్రమూర్తి తోటి నువ్వు మళ్ళీ కలిసేటువంటి ముహూర్తం వచ్చేసిందయ్యా. ఇదే ఆ ముహూర్తం. రామచంద్రమూర్తి రాబోతున్నారు. ఈ ముహూర్తంలోనే, ఇప్పుడే, ఈ క్షణంలోనే, అతి త్వరలో
భ్రాత్రాత్వం రామేణ సహ సంగతః. నీ సోదరుడైన రాముడు నువ్వు కలవబోతూ ఉన్నావు. నీకు రామ భరత సమాగమం జరిగేటువంటి ముహూర్తం వచ్చేసిందయ్యా. నిహత్య రావణం రామః ప్రతిలభ్య చ మైథిలీం ఉపయాతి సమృద్ధార్థః సహ మిత్రైః మహాబలైః. అద్భుతమైనటువంటి పరమాద్భుతమైనటువంటి సేనతోటి మిత్రులతోటి రామచంద్రమూర్తి సమృద్ధార్థః, సంపూర్తిగా నెరవేరినటువంటి కోరికలు కలవాడై, సిద్ధించినటువంటి అర్థము కలవాడై, సిద్ధార్థుడై, కోరికలన్నీ తీరినటువంటి వాడై, ప్రతిలభ్య చ మైథిలీ, సీతమ్మని తిరిగి పొందినటువంటి వాడై. సీతమ్మని పొందే ఇంక వేరే కోరికలే ఉంటాయి. సీతమ్మని పొందడమే కోరిక రామచంద్రమూర్తి. ఆ సీతమ్మని పొందినటువంటి వాడై నిహత్య రావణం, రావణాసురుని సంహరించి రామ ఉపయాతి, రాముడు ఉపయాతి వచ్చేస్తున్నాడు దగ్గరికి వచ్చేసాడు, త్వరలో వచ్చేస్తున్నాడు, చేస్తూనే ఉన్నాడు ఇంకా ఎంతసేపు అని చెప్పి లక్ష్మణ్ మరి తక్కిన వాడి ఇద్దరు సంగతి చెప్పకపోతే ఎలాగ ఆయనకి. రాముడు వస్తున్నాడు అంటే వెంటనే అడగాలి, మరి లక్ష్మణుడు సీతమ్మ అల్మస్గా మళ్ళీ అవకాశం ఇవ్వరు అడగడాలి. ఆయన చెప్పేస్తారు. అవతల వాడికి ఏమీ సందేహం లేకుండా మాట్లాడడం ఒక కళ, వాడి ప్రతీది సందేహం వచ్చేలా మాట్లాడడం ఇంకో కళ. ఏది చెప్పినా వాడికి అర్థం. అలాగే మాట్లాడేటువంటి తెలివి కొంతమంది కూడా చెప్పవలసిందో చెప్పరు, సగం చెప్పి ఊరుకుంటారు. మనం అడగాలి, అడిగాక అప్పుడు ఇంకొక మాట చెప్పుకుంటాడు, మళ్ళీ అడగాలి, వాడు ఇంకొక మాట చెప్తాడు. అదో కళ. అటువంటి దిక్కుమాల కళ లేదు హనుమస్వామి. ఆయన ఎటువంటి సందేహం లేకుండా చక్కగా మాట్లాడేటువంటి లక్ష్మణశ్చ మహాతేజా, ఆ తేజస్సుతో కూడినటువంటి లక్ష్మణ స్వామి. వైదేహి చ యశస్విని, మహాయశస్విని అయినటువంటి వైదేహి సీతమ్మ తల్లి. సీతా సమగ్ర రామేణ మహేంద్రేణ సచీయథా. సమగ్ర సీత రామేణ, రాముడితో కూడినటువంటి సీత పరిపూర్ణురాలై, సమగ్రురాలై, రాముడితో కూడినదై ఆ సీతాదేవి వస్తూ ఉన్నది. ఎలాగా? మహేంద్రేణ శచీయదా, శచీ పురంధరుల వలె. శచీదేవి మహేంద్రుడు. ఈ రకంగా వాడు ఎంత వెలిగిపోతూ దేవతలు వస్తారో ఆ రకంగా మానవమూర్తులైనటువంటి రామస్వామి సీతమ్మ కూడా వస్తూ ఉన్నారయ్యా. ఏవ ముక్తో హనుమత భరత కైకయీ సుతః పపాత సహసా హృష్టో హర్షాత్ మోహముపాగమత్. ఈ మాట వినేటప్పటికీ ఆ ఉద్వేగం తట్టుకోలేక భరతుడు, కైకయీ సుతః భరత, ఇంకో భరతుడు ఉన్నాడండి, ఉన్నవాడు ఒకడే భరతుడు కదా, కైకయీ సుతః అని చెప్పాలా మనకి. కైకేయీసుడు అయినప్పటికీ కూడా, కైకేయి ఆనాడు అంత అటువంటి కార్యక్రమం చేసినప్పటికీ కూడా ఆ కుమారుడైనటువంటి భరతుడు రామచంద్రమూర్తి మీద ఎంతటి భ్రాతృ ప్రేమ అనురాగం కలిగి ఉన్నాడో చెప్పడం కోసం పపాత సహసా పృష్ట, నేల మీద కూలబడిపోయాడు. ఇంకా సంతోషం తట్టుకోలేక నేల మీద కూలిపోయాడు. హర్షాత్ మోహముపాగమత్, సంతోషాతిరేకంతో మూర్ఛపోయాడు భరతుడు. మనకి దుఃఖం వచ్చినా అలాగే ఉంటుంది, సంతోషం వచ్చినా అలాగే ఉంటుంది. మానవ దుఃఖం, మోహం, ఇంకా మూర్ఛ. మూర్ఛ అంటే తెలివి పడిపోవడం. అది కాదు, రామచంద్రమూర్తి యొక్క వియోగం తట్టుకోలేనటువంటి భరతుడు రాముని యొక్క సంగమాన్ని త్వరలో పొందబోతున్నాడు అనేటువంటి వార్త తెలిసేటప్పటికీ తను తాను మర్చిపోయాడు. మూర్ఛపోయాడు అంటే తెలివి తప్పిపోయాడు. ఏదో నీళ్లు తల్లి పైకి లేపారు, ఇది కదా అర్థం. మోహముపాగమత్, మోహముపాగమత్ అంటే తనను తాను మైమర్చిపోయాడు, మోహంలో పడిపోయాడు. తతో ముహూర్తాదుద్ధాయ, అతి కొంచెం సేపట్లో మళ్ళీ తేరుకున్నాడు భర్తుడు. ప్రత్యాశ్వస్య చ రాఘవః, ప్రత్యాశ్వస్య చ, లేచి కాస్త సర్దుకున్నాడు, తనని తాను ఓదార్చుకుని సంభాళించుకున్నాడు. రాఘవ, రాఘవ అంటే రాముడు కాదు, భరతుడు. రఘువంశంలోని నలుగురికి కూడా రాఘవ అనే పేరు. రఘువు యొక్క సంతానం పేరు రాఘవులు, కాబట్టి ఇక్కడ రాఘవ అంటే భరతుడు.
హనుమంతం వాచేదం భరత ప్రియవాదినం. అటువంటి భరతుడు అంతటి ప్రియమైనటువంటి వార్త చెప్పినటువంటి హనుమంతుడితోటి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు భరతుడు. అశోకజై ప్రీతిమయై కపిమాలింగ్య సంభ్రమాత్ శిషేచ భరత శ్రీమాన్ విపులై అశ్రుబిందుభిః. శ్రీమంతుడైనటువంటి ఆ భరతుడు, శ్రీమాన్ భరత, శ్రీమంతుడైనటువంటి భరతుడు. ఏమిటి ఆయనకు ఉన్నటువంటి శ్రీ? 14 ఏళ్ల నుంచి రాజభోగాలు లేకుండా ఉండడమా? కందమూలాలు తిని బతకడమా? రామభక్తి కంటే శ్రీ ఇంకొకటి లేదు, రామభక్తి కంటే ఐశ్వర్యం ఇంకోటి లేదు. అటువంటి రామోపాసనలో ఉన్నటువంటి రామయోగి అయినటువంటి భరతుడు, భరత స్వామి హనుమంతుణ్ణి దగ్గరగా ఆలింగనం చేసుకున్నారు. ఈ విగ్రహం మనకి నందిగ్రామంలో ఇప్పటికీ కనపడుతుంది. మూర్తిభవించినటువంటి సంతోషంతో ఆయన ఆనందాశ్రులతోటి హనుమంతుడు తడిసిపోతూ ఉన్నాడు. భరతుడు దగ్గరగా తీసుకున్నాడు, ఆయన కన్నీళ్లతోటి కిందన పక్కన అంతా కూడా తడిసిపోతూ ఉన్నాడు హనుమస్వామి. హనుమస్వామిని తడిపేశాడట తన ఆనంద అశ్రువులతోటి. దేవో వా మానుషో వా త్వం. ఓ ప్రశ్న అడుగుతున్నాడు, ఎవరయ్యా నువ్వు ఇంత మంచి వార్త చెప్పావు నాకు? ఎవరు నువ్వు? ఆయన ఎవరో ఇప్పటికీ మనకి అనుమానమే. ఆయన రామభక్తుడా, దేవుడా? ఆయన భక్తుడా, భగవంతుడా? మనకి ఇప్పటికీ అనుమానమే. కొంతమంది హనుమత్ స్వామిని రాముని దాసుడుగానే గుర్తిస్తాం తప్ప ఆయనకు వేరే ఆలయాలు పూజలు మేము ఒప్పుకోమండి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. రాముడికి భక్తుడు అంతే, నిజమే. రామ భక్తుడు ఒకనాటికి రాముడు అయిపోతాడు, అది చూపించాడు రామచంద్రుడు. రామభక్తుడే రాముడి స్థానంలో వెళ్ళిపోతాడు, ఆ భక్తి అంత దీర్ఘంగా గాఢంగా ఉంటే. కాబట్టి ఎవరయ్యా నువ్వు? దేవోవా, నువ్వు దేవతవా? మానుషోవా, మనుష్యుడవా? త్వం అనుక్రోశాదిహాగత, నా మీది ఎంత కరుణయ్యా, ఎంత జాలయ్యా, ఎంత దయ్యయ్యా నీవు. లేకపోతే నువ్వు అంత దూరం నుంచి ఎక్కడి నుంచో ఎందుకు వస్తావు నా కోసం? నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి ఎలా వచ్చావయ్యా? అంత దయ్యా నీకు నా మీద. ప్రియాఖ్యానశ్యతే సౌమ్య దదామి బ్రువత ప్రియం. ఇంత మంచి వార్తని, ప్రియమైనటువంటి వార్తని చెప్పినటువంటి నీకు నేను ఏమి ఇవ్వగలనయ్యా బహుమతి? నీకు నేను ఏమి నీకు ప్రత్యుపకారం చేయగలను? నువ్వు చేసినటువంటి ఉపకారానికి నువ్వు అడుగు, నువ్వు ఏది కోరితే అది నేను ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను సుమా. వామనుణ్ణి అలాగే అడిగారు, నువ్వేం కావాలయ్యా? నాకేం కావాలండి, నేను బ్రహ్మచారిని, ఒక 2 అడుగులు, 1-2 అడుగులు నేలిస్తే చాలండి అని చెప్పారు. అలా ఈయనకి మాత్రం ఏం కావాలి? ఈయన బ్రహ్మచారిని అనుకోవాలి ఒక రకంగా. మొత్తానికి నీకు ఏం కావాలి? గవాంశత సహస్రంచ, 1,00,000 ఆవులు దానంగా ఇచ్చాను నీకు. గ్రామాణాంచ శతం పరం, 100 కొద్దీ గ్రామాలు నీకు దానం ఇచ్చాను. సకుండలా సుభాచారా భార్యా కన్యాస్తు 16, 16 మంది కన్యలు తెచ్చి నీకు వివాహం చేసేనా? ఎలాంటి వాళ్ళు? శుభాచారా, చక్కటి ఆచారము నడవడి కలిగినటువంటి వాళ్ళు. ఎన్నాళ్ళు పెళ్లి కానిటువంటి ఆ అమ్మాయిలు ఉన్నారు మా ఇంట్లో 16 మంది, వాళ్ళని నీకు ఇచ్చేస్తానంటలేదా? శుభాచారమైనటువంటి సకుండలాహ, పరిపూర్ణమైనటువంటి కన్యాం కనక సంపన్న. కన్యని దానం చేసేటప్పుడు ఒక్కతినే చేయకూడదు, బంగారంతో కలిపి దానం ఇవ్వాలి. అది మన శాస్త్రం నేర్పినటువంటి వాడు. కన్యాం కనక సంపన్న, అది చెప్తున్నారు ఆయన. సకుండలాహ శుభాచారాహ, కుండలములు ధరించినటువంటి, చక్కటి నడవడి ఆచారము ఉన్నటువంటి భార్యా కన్యాస్తు 16, నీకు భార్యలుగా ఉండడానికి 16 మంది కన్యల్ని పోనీ నేను నీకు దానం ఇవ్వనా? హేమవర్ణా సునాసోరూః శశి సౌమ్యాననాః స్త్రియః సర్వాభరణ సంపన్నాః కులజాతిభిః. చక్కటి కులంలో, జాతిలో పుట్టినటువంటి, సమస్తమైనటువంటి సర్వాభరణ భూషితలు అయినటువంటి, చంద్రబింబము వంటి అందమైనటువంటి ముఖం కలిగినటువంటి
చక్కటి సునాశోరు. సాముద్రిక లక్షణాలు ఇవన్నీ. అందమైనటువంటి మంగళప్రదమైనటువంటి స్త్రీకి ఉండవలసినటువంటి లక్షణాలు. పొడవైన కోటేరు లాంటి ముక్కు, హేమవర్ణాహ, బంగారం వంటిలో మెరిసిపోతూ ఉండేటువంటి 16 మంది కన్యల్ని పోలి నీకు దానం చేయనయ్యా. ఎందుకంటే కన్యాదానం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి దానం. మామూలుగా అందరికీ దొరికేటువంటి అవకాశం కాదు అది. ఇది కన్యాదానం చేయగలిగాను అని ఎవడైనా చెప్పాడంటే అటొక 7 తరాలు, ఇటొక 7 తరాలు, వాడి తరం మొత్తం 15 తరాలు ధరించిపోతాయి. 17 తరాలు తరించబోయేటువంటి దానం ఇంకోటి ఏదైనా ఉందంటే ఆశ్చర్యపోతాం. కన్యాదానానికి ఒకదానికి ఆ ఫలితం ఉంది. 15 తరాలు వాడు తరించిపోయేటువంటి అవకాశం కన్యాదానం చేయడం. కాబట్టి నీకు 1 కాదు 2 కాదు 16 మంది చక్కటి కన్యల్నిచ్చి నీకు వివాహం జరిపిస్తాను, కన్యాదానం చేస్తాను. నువ్వు ఏం కావాలో కోరవయ్యా. నేను ఏదో కానీ నీకు ఇస్తే కానీ నా మనసుకు సంతృప్తిగా ఉండదు. నువ్వు ఎంత ఇచ్చినా తక్కువే. కాబట్టి నీకు 1,00,000 గోవులు ఇమ్మన్నావా, 100 కొద్ది గ్రామాలు ఇమ్మన్నావా, నీకు నచ్చినంత మంది అందమైనటువంటి స్త్రీలని కన్యాదానం చేయమన్నావా చెప్పు. నిశమ్య రామాగమనం నృపాత్మజః కపిబ్రవీరస్య తదాద్భుతోపమం ప్రహర్షితో రామదిదృక్షయా భవత్ పునశ్చ హర్షాదిదమబ్రవీద్వచః. మొత్తానికి అత్యద్భుతమైనటువంటి రాముని యొక్క రాకను గురించి, రామచంద్రమూర్తి రాబోతున్నారు అనేటువంటి వార్తను విన్నటువంటి హనుమంతుడి ద్వారా వార్తను విన్నటువంటి భరతుడు ఇంకా ఆగలేకపోతూ ఉన్నాడు. రాముని చూడాలి 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 అనేటువంటి కోరిక కలుగుతూ ఉన్నది. ఇది మనకి భరతుడు రామచంద్రమూర్తిని వెనక్కి తీసుకొచ్చేద్దాం అని అడవులకు వెళ్ళినప్పుడు కూడా అయోధ్యకాండం ఇలాగే ఉంటుంది ఆయన వర్ణన. మా అమ్మగారి ఇంటి నుంచి వచ్చి తండ్రి గారి మరణ వార్తను విని రామచంద్రమూర్తిని వెనక్కి తీసుకొచ్చేస్తాను, లేదా నేను అక్కడ వనాల్లో ఉండిపోయి రామచంద్రమూర్తిని వెనక్కి పంపించేస్తాను, ఇక్కడ మీరు పట్టాభిషేకం చేసుకోండి, ఆయన వనాల్లో ఉండడానికి నేను ఒప్పుకోను అని వెళ్ళినటువంటి ఆయన వెతుక్కుంటూ వెళితే అప్పుడు కూడా ఇలాగే గడగడగడగడలు ఆడిపోతాడు. ఎప్పుడు చూస్తానా రాముడిని. మళ్ళీ అదే ఇప్పుడు ఆ ఆతృత, ఆ ఉద్వేగం కనపడుతున్నది భరతుడు. ఆయన వెంటనే మిక్కిరి ఆనందంతో మళ్ళీ ఇలా పలుకుతూ ఉన్నాడు హనుమస్వామితో. బహూని నామ వర్షాణి గతస్య సుమహద్వనం శృణోమ్యహం ప్రీతికరం మమ నాథస్య కీర్తనం. ఎన్ని సంవత్సరాలైందయ్యా, ఎప్పుడు వెళ్ళాడయ్యా నా స్వామి అరణ్యానికి. ఆయన గురించి ఇంత అందమైనటువంటి, ఇంత ఆనందకరమైనటువంటి వర్ణన ఒక ఆయన చూసి వచ్చినటువంటి మనిషి నాకు చెప్పడం ఇదే మొదటిసారయ్యా ఈ 14 సంవత్సరాలు. కర్ణాకర్ణికగా రాముడి గురించి ఏవో వార్తలు విన్నాను కానీ రామచంద్రమూర్తి యొక్క క్షేమ వార్తని స్వయంగా రాముడి దగ్గర నుంచి వచ్చి నువ్వు చెబుతున్నావు అంటే చాలా ఆనందంగా ఉన్నది అని చెప్పి ఒక అందమైన రెండోసారి మళ్ళీ ఇదే శ్లోకం మనకు వస్తూ ఉన్నది. హనుమస్వామి ఇది యుద్ధకాండ 126వ సర్గలో ఉన్నాం మనం. ఇందులో షడ్వింశత్యధిక శతతమ సర్గలు మనం 2వ శ్లోకం, అందమైనటువంటి శ్లోకం, కొంచెం వివరంగా మాట్లాడుకోవాల్సిన శ్లోకం. కళ్యాణి బతగాధేయం లౌకికి ప్రతిభాతి మే ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి. ఎన్నిసార్లు తలుచుకున్నా అది ఆనందంగానే ఉంటుంది ఈ శ్లోకం, ఎన్నిసార్లు విన్నా అందంగానే ఉంటుంది ఈ శ్లోకం. కళ్యాణి బతగాధేయం లౌకికి ప్రతిభాతి మే ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి. మే అంటే నాకు, ప్రతిభాతి
అనుభవానికి వస్తూ ఉన్నది. నాకు అనిపిస్తూ ఉన్నది ఏమిటి, ఈ విషయం నాకు జ్ఞాన విషయమైనది, నాకు నా మనసుకి గోచరమవుతూ ఉన్నది. ఏమిటయ్యా ఇంత ఆశ్చర్యం? బత అంటే ఆశ్చర్య అంట. అయ్యో ఆహా, కళ్యాణి బత గాధేయం లౌకికీ ప్రతిభాతి మే మే ప్రతిభాతి. ఏం ఆశ్చర్యం! ఇంతకీ ఏమిటి మీకు అంతగా అనుభవానికి వచ్చింది, అర్థమైందని తెగ ఆనందపడిపోతున్నటువంటి విషయం ఏమిటి? అదా కళ్యాణి లౌకికీ ఇయం గాథ. ఈ లోకులందరూ చెప్పుకునేటువంటి మంగళమైనటువంటి ఈ గాథ ఏదైతే ఉన్నదో అది ఏమిటది? వర్షశతాదపి జీవంతం నరం ఆనంద ఏతి. ఎన్ని సంవత్సరాలైనా సరే, వర్షశతాదపి 100 సంవత్సరాలైనా సరే, 100 సంవత్సరాలు గడిచిపోయినా సరే, మనిషి కనుక బ్రతికి ఉంటే వాడికి ఎప్పటికో అప్పటికి ఆనందం వాడి దగ్గరికి వస్తుంది. నువ్వు ఆనందం పొందాలి అంటే మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే నువ్వు బతికుండాలి. ఇవాళ రాలేదు దుఃఖపడిపోయి ప్రాణ తీసేసుకుంటే నువ్వు నిజంగా రేపు ఆనందం వచ్చేనా కూడా నువ్వు అనుభవించడానికి ఉండదు. ఎందుకంటే నువ్వు లేవు ఇంకా. కాబట్టి నీకు ఏదో దుఃఖం వచ్చిందని నీ ప్రాణాన్ని నువ్వు తీసుకుని ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి మనం ఈ రోజు ప్రతి క్షణం కనపడుతూ ఉంటుంది మనకి, విద్యార్థుల్లో, యువతలో. సినిమా మొదటి రోజు మొదటి టికెట్ దొరకలేదని ఆత్మహత్య చేసుకునేవాడు ఉన్నారు. అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో యువత ఎప్పుడు మనం ఉండడం చూడం. అంటే ఎంత దిగజారుతున్నాయో జీవితపు విలువలు మనకు తెలుస్తున్నాయి. వర్షశతాదపి జీవంతం ఆనంద ఏతి. 100 సంవత్సరాలైనా సరే ఏమీ పర్వాలేదు, ఆ వేచి ఉంటే కనుక, నువ్వు అలాగా వేచి ఉండడం తెలిస్తే నీకు ఆనంద ఏతి, ఆనందం నీ దగ్గరికి వస్తుంది, ఆనందం నిన్ను పొందుతుంది. అంటే మనిషి ఆనందం పొందడానికి కనీస అర్హత బ్రతికి ఉండడం. కాబట్టి జీవంతం నరం ఆనంద ఏతి, ఏతి జీవంతమానందో నరం. జీవంతం నరం ఆనంద ఏతి. బ్రతికి ఉన్నటువంటి నరుడి దగ్గరికే ఆనందం వస్తుంది. కళ్యాణి అనేటువంటి గాథ. కళ్యాణి అంటే మంగళప్రదమైనటువంటిది ఓ కథ. ఏమిటా కథ? బతుకున్న వాడికి సుఖములు దొరుకును, బ్రతికి ఉండున సుఖములు పడయవచ్చు. ఇది మనకి తెలుగులో చాలా సులువుగా అర్థమయ్యేటువంటి చెప్పినటువంటి వాడు. దానికి ఇది అర్థం. బ్రతికి ఉండున సుఖములు పడయవచ్చు. అదే ప్రాణం తీసేసుకుంటే, మనిషి మరణిస్తే సుఖం పొందేటువంటి అవకాశమే లేదే. ఎంత చిన్న విషయం ఇది, చెప్పాలా ఇది? మన శాస్త్రం ఈ విషయం చెప్పింది. కాబట్టి లోకులు అందరూ అనుకునేటువంటి ఈ గాథ ఏదైతే ఉందో అది కళ్యాణి అంటే మంగళప్రదమైనటువంటిది, మనుషులందరికీ అవసరమైనటువంటిది. కళ్యాణి. కళ్యం అంటే సుఖం అనయతి ప్రాపయతి ఇది కళ్యాణం. కళ్యం అంటే సుఖం, కళ్యాణం అంటే సుఖాన్ని పొందించేది. దానికే శివం, శ్రేయస్సు, భద్రం, మంగళం, కుశలం, క్షేమం, ఎన్ని మాటలను చెప్పుకోవచ్చు దానికి. బత ఇదొక అవ్యయం. సంస్కృత భాషలో కొన్ని అవ్యయాలు ఉంటాయి. అహో అది కూడా ఒక అవ్యయం, ఆశ్చర్యం అన్నమాట. ఈ బత అన్నది అయ్యో అనేటువంటిది ఒక ఆశ్చర్యాన్ని తెలియజేసేటువంటిది, సంతోషం కలిగినప్పుడు వాడేటువంటి పదం. ఖేద అనుకంప సంతోష విస్మయ ఆమంత్రణే బత అంటుంది అమరకోశం. ఈ బత అనేటువంటిది ఎప్పుడు వాడతారే అంటే బాగా దుఃఖం వచ్చినప్పుడు, బాగా సంతోషం వచ్చినప్పుడు, బాగా దయా కరుణ కలిగినప్పుడు, బాగా ఆశ్చర్యం కలిగినప్పుడు, లేదా ఎవరినైనా పిలవాలి అనుకున్నప్పుడు ఈ బత అనేటువంటిది అవయవం వాడబడుతుంది అని మనకి వ్యాకరణ శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఇక్కడ సంతోషంతో ఆనందంతో పలుకుతున్నటువంటిది ఇది. అంటే బాగా కష్టంలో ఉన్నాడు అనుకోండి, అహో బత మహా కష్టం, అయ్యయ్యో ఎంత కష్టపడ్డాడు, అయ్యో అదొక విచారంలో ఉండేటువంటి పదం, ఖేదంలో అనమాట. ఒక్కోసారి ఆనందంలో అహో బత ముక్తాహ వయం కష్టాత్, ఆహాహా మన కష్టాలు తొలగిపోయాయి కదా,
అక్కడ బత అనేటువంటిది సంతోషాన్ని వెలిగక్కేటువంటి పదం. అలాగే ఆహా అనేటువంటి అర్థంలో కూడా బత అనేటువంటి పదం వాడతారు. మొత్తానికి ఈ గాథ, ఈ పాట, ఈ ఈ చరిత్ర, ఈ కథ ఏదైతే ఉందో అది లౌకికమైనటువంటిది. అంటే లోకుల్లో అందరూ చెప్పుకునేటువంటి గాథ. ఏమని? బ్రతికుంటే సుఖాలు పొందొచ్చు అని. అది మాత్రం చాలా మంగళప్రదమైన మాట నాకు అనిపిస్తోందయ్యా. ఎందుకని ఇంకొక క్షణం ఆగితే నేను మరణించి ఉందును. అప్పుడు నాకు ఇంకా ఆనందాన్ని పొందేటువంటి అవకాశం లేకపోను. లోకులందరూ ఏం చెప్పారు ఇన్నేళ్ళు? ఏతి జీవంతమానందః నరం వర్ష శతాదపి. ఏమీ కంగారు లేదు. వేచి ఉండు, వేచి ఉండు, వేచి ఉండు, వేచి ఉండు. 100 సంవత్సరాలైనా పర్వాలేదు. నువ్వు బ్రతికి మాత్రం ఉంటే నీకు ఆనందం ఎప్పటికప్పుడు అదే వస్తుంది. ఎప్పుడూ దుఃఖమే ఉండిపోదు కదా! ఆనందం వస్తుంది. మనం ఏమనుకుంటాం? ఆనందానికి మన ప్రయత్నం అవసరం అనుకుంటాం. ఆనందం మనం ఎంత కష్టపడి అక్కడెక్కడికో టికెట్ కొనుక్కొని నానా బాధలు కూడా ఏదో దేశం వెళ్ళి అక్కడేదో చూస్తేనే ఆనందం అనుకుంటాం. ప్రయత్నం చేస్తాం ఆనందం పొందడానికి. దానికోసం ఎన్ని పాటలు పడతాం, ఎన్నెన్ని చోట్ల లైన్‌లో నుంచుంటాం, ఎన్నెన్ని క్యూలు, ఎన్నెన్ని తనిఖీలు. ప్రతివాడు దొంగగా చూసినట్టే మనని. ఇంతోటి కాసేపు పొందే ఆనందానికి. ఆ దుఃఖాలన్నీ అనుభవించడానికి సిద్ధం పడతాం. చివరికి వచ్చేసి ఏమనుకుంటాం? నేను మొనగాడిని కాబట్టి నేను అక్కడికి వెళ్ళి ఆ దేశం తిరిగి వచ్చాననుకుంటాం. ఆనందం అనేది నీ ప్రయత్నం వల్ల రాదు. నువ్వు కష్టం కావాలని ఎవరైనా ప్రయత్నం చేస్తారా? చేయరు కదా! మరి కష్టాలు వస్తున్నాయా లేదా అయినప్పటికీ? అంటే కష్టాల కోసం నువ్వు ప్రయత్నం చేయవు అయినా వస్తున్నాయి. ఆనందం మాత్రం నేను ప్రయత్నం చేశాను కాబట్టే వచ్చింది అనుకుంటున్నాను. అదే పొరపాటు. ఆనందం కూడా అంతే నీ ప్రయత్నంతో సంబంధం లేదు. కష్టం ఏ రకంగా పరమాత్మ యొక్క అనుగ్రహమో, సుఖము, ఆనందం కూడా పరమాత్మ యొక్క అనుగ్రహమే. నీ ప్రయత్నం ఉన్నదని నీకు భ్రమ అంతే. కాబట్టి నేనేదో కష్టపడిపోతేనే నాకు ఆనందం వస్తుంది అనుకోవడానికి లేదు. ఆనందం కూడా పరమాత్మ యొక్క సంకల్పం మీద, మన కర్మఫలం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది గాథ. గాథ అనేటువంటి మాటకి సంస్కరింపబడని భాషలో పదుగురు చెప్పేటువంటి మాటకి గాథ అని పేరు. అంటే ఈ జానపదాల్లోనూ, పల్లెటూళ్ళలోనూ మాట్లాడుకునేటువంటి మాట. మామూలుగా శాస్త్రంలో పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటని అనడానికి లేదు. గాథ అనేటువంటిది. లౌకికీ గాథ. లోకులందరూ మాట్లాడుకునేటువంటి గాథ ఇది. పదుగురాడు మాట పాడియే ధనచెల్లు. ఆ పదుగురాడేటువంటి మాటయ్యా ఇది అని అర్థం. లౌకికీ గాథ అనేటువంటి మాట. ఇది ప్రతిభాతి. నాకు వెలిగింది. నాకు అనిపిస్తోంది. నాకు స్ఫురణకొచ్చింది. ఏమని? జీవన్ భద్రాణి పశ్యతి. అదొక అందమైనటువంటి సంస్కృత దాన్ని ఏమంటారు? సూక్తి. జీవన్ భద్రాణి పశ్యతి. జీవన్ అనేది ఏకవచనం. జీవంతం అది ద్వితీయ ఏకవచనం. జీవన్ అంటే జీవించి ఉన్నవాడు, జీవంతం జీవించి ఉన్నవాడిని. సాధారణంగా మనిషి యొక్క ఆయు ప్రమాణం ఎంత అంటే శతమానం. 100 ఏళ్ళు బతుకుతాడండి మనిషి. కాబట్టి అంటే సుదీర్ఘంగా నువ్వు వేదం చెప్పిన ఆయుర్దాయం ప్రకారం 100 సంవత్సరాలు కనుక జీవించినట్లయితే అప్పుడు నీకు ఆనందం రావడం తథ్యం. అంటే ఏమిటి? నువ్వు మధ్యలో నీ తెలివితేటలు ఉపయోగించి నా వల్ల పని కాలేదు, నేను విఫలుడినైపోయాను జీవితంలో, అనవసరం అనుకుని నీ ప్రాణాన్ని నువ్వు తీసేసుకోకుండా వేదం చెప్పిన శతమానం కనుక నువ్వు బతికినట్లయితే వర్ష శతాదపి. అందుకని 100 సంవత్సరాలైనా పర్వాలేదన్నమాట. అందుకని చెప్పింది. నీ బ్రతికే 100 సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువ బతుకుదామన్నా బతకలేవు నువ్వు. ఆ 100 సంవత్సరాలు బతుకు చాలు, నీకు ఆనందం వస్తుంది. ఈ లోపు నువ్వు మధ్యలో అవగొట్టేసుకోకు నీ జీవితాన్ని. ఎంత అవసరం అండి ఈ జాతికి ఇటువంటి ఉద్బోధ. అంటే మనకి ముందుతా కలిగిన కలుగు 3 లోకములు. ముందు నువ్వు ఉంటే కదా ముల్లోకాలు. నువ్వే లేకపోతే లోకాలు ఎక్కడ ఉన్నాయి అని అన్నమయ్య అంటాడు అన్నమాట. ముందు తాకలిగిన ముల్లోకములు. మొత్తానికి అలాగే కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయి జీవితం అంతం చేసుకుందాం అనుకోవడం మూర్ఖత్వము. అది మనకి రామాయణం ఇచ్చేటువంటి సందేశం. రామాయణం ఇచ్చేటువంటి గొప్ప సందేశం ఉన్నటువంటి శ్లోకాలు చెప్పండి అంటే ముందు చెప్పవలసిన శ్లోకం ఇదే. ఈ శ్లోకం గురించి ప్రతి పాఠశాలలోనూ, ప్రతి కళాశాలలోనూ చెప్పవలసిన అవసరం ఉంది.
ఎంసెట్లో సీట్ రాకపోతే మేడం మీద దూకేసేవాడు ఒకడు, ఉరి పోసేసుకునేవాడు ఒకడు. రేపు వాళ్ళు ఏమి ఉద్ధరించబోతారు అటువంటి యువత మన దేశాన్ని మనకు అర్థం కాదు. వాళ్ళ మనకి ఉద్ధరించేది వాళ్ళ మన వారసులు. అటువంటి దౌర్బల్యం ఉన్నటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళ రేపు మనకి వారసులు అయ్యేది. మన వ్యవస్థలో పడినటువంటి చీడను తొలగించుకోవాలి అంటే రామాయణాదులు, పురాణాదులు, భారతాదుల్లో ఉన్నటువంటి సూక్తుల్ని వ్యాప్తి చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఒకానొక సమయంలో నేను కూడా రామచంద్రుడు కనపడకపోతే ప్రాయోపవేశం చేద్దాం అనుకున్నాను. సుఖాలు మళ్ళీ వస్తాయి, కానీ ఈలోపు ప్రాణం తీసేసుకుని ఉంటే నేను రామచంద్రుడిని మళ్ళీ చూడడం అనేటువంటి సుఖానికి, ఆనందానికి, అనుభవానికి రోజుకోకపోయి ఉండేవాడిని కదయ్యా. కాబట్టి ఇక్కడ బ్రతికియుండున సుఖములు పడేయవచ్చు అంటే ఈ సుఖములు పడేయడానికి నీ ప్రయత్నం అవసరం అని అందులో అర్థం. నువ్వు పొందవచ్చు. నువ్వు ఎప్పుడు నువ్వు కష్టపడి ఏదో దానికి ఏదో కార్యకష్టం చేసుకుని డబ్బులు సంపాదించి ఏదో నువ్వు కష్టపడకుండా సుఖం. ఇది సంస్కృతంలో ఇప్పుడు భరతుడు చెప్తున్నది అది కాదు. నువ్వు బ్రతికి ఉంటే ఆనందమే నిన్ను వచ్చి చేరుతుంది, నువ్వు ఆనందాన్ని పొందడం కాదు. ఏతి జీవంతం ఆనంద, జీవంతం అదే ద్వితీయ, బతికి ఉన్నవాడిని ఆనంద ఏతి, ఆనందమే వచ్చి చేరుతుంది. అంటే అక్కడ నీ ప్రయత్నం ఏమీ లేదు, ఆనందము బతికి ఉన్నవాడిని తనంతట తానే వచ్చి చేరుతుంది. అందులో నీ కర్తృత్వానికి ఏమీ సంబంధం లేదు అని చెప్పి ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఈ జీవితం ఇంకా అనవసరం అనిపించవచ్చు. సీతమ్మకే అనిపించింది. కానీ ఎప్పుడైతే హనుమత్ స్వామి చెప్తున్నటువంటి రామకథ విందో ఆవిడ ఒక్కసారి ఉలిక్కిపడి ఓ మాట అంది. ఏమంది ఆవిడ? కళ్యాణి బతగాధేయం లౌకికి ప్రతిభాతి మే, ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి. ఇదే మాట అంది సీతాదేవి అన్నాడు. ఎంత పొరపాటు చేశాను, నా యొక్క శిరోజములతో లేనటువంటి జడని చెట్టు కట్టుకుని దాంతోనే ఉరిపోసుకుని మరణిద్దాం అనుకున్నానే, ఎంత పొరపాటు కాదు. కళ్యాణి మతగాధేయం లౌకికి ప్రతిభాతి మే, ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి. రామస్వామి కూడా అలాగే బాధపడ్డారు సీతా వియోగంతో. ఏమనుకున్నారు ఆయన? లక్ష్మణ, నేను ఇంకా బతకలేనయ్యా, ఏం పెద్ద ఉపయోగం ఉందని నాకేమీ అనిపించడం లేదు సీతమ్మ లేకుండా. ఎలా మరణించాలో తెలియటం లేదయ్యా నాకు. నేను సముద్రంలో దూకేసి మరణిద్దామంటే నా విరహాగ్నికి వేడికి సముద్రం అంతా ఆవిరైపోయి అందులో నేను మరణించను, మామూలుగా లేచిపోతాను, ఇసుక తినలో ఉంటాను. అగ్నిలోకి దూకుదామంటే నా విరహాగ్ని ముందు అగ్ని చల్లారిపోతుంది. కాబట్టి ప్రకృతిలో ఏది కూడా నాకు చావును కలిగించేటువంటి స్థితిలో అంత బలం కలిగినటువంటివి లేవు. అంత విరహంలో ఉన్నానయ్యా నేను అంటే లక్ష్మణ స్వామి చెప్పారు. ఏమిటన్నయ్యా పిచ్చి మాటలు. హనుమత్ స్వామి సీతమ్మ కనపడలేదని విచారపడ్డారు. ఎందుకు వచ్చింది నేను సీతమ్మను చూడకుండా వెనక్కి వెళ్ళడం కంటే ఇక్కడే ఉండిపోయి ప్రాయోపవేశం చేయడం మంచిది కదా, ప్రాణం తీసేసుకుంటే అయిపోతుంది కదా. సముద్రంలో దూకేస్తే జలజంతువులకి ఆహారం అయిపోతాను హాయిగా, 10 మంది భూతాలకి ఆయువు అయిపోయింది నా శరీరం అని ఆనందపడవచ్చు అనుకున్నారు. వెంటనే తెలివైన ఆయన కాబట్టి వినాశే బహవో దోషాః, వినాశంలో అనేకమైనటువంటి దోషాలు ఉన్నాయి. మరి జీవన్ భద్రాణి పశ్యతి, జీవించి ఉంటే సుఖాలు పొందొచ్చు, జీవించి లేకపోతే ఏమీ ఉపయోగం లేదు. ఇంక తర్వాత ఎన్ని జరుగుతున్నాయో ఏం జరిగినా నీకేం సంబంధం లేదు, నువ్వు ఉండవు. బ్రతికి ఉండాలి, ఆఖరి నిమిషం దాకా బ్రతికి ఉండాలి. దేనికోసం ఇంత బ్రతకడం? భగవద్ ధ్యానం కోసం. తక్కిందంతా భగవంతుడు చూసుకుంటాడు అనేటువంటి నమ్మకంతో బ్రతికి ఉండాలి. కాబట్టి నిరాశ నిస్పృహలతో ఉండి జీవితం ఇంకా వద్దు అనుకున్న వాళ్ళకి ఒక ఔషధప్రాయమైనటువంటి ఈ శ్లోకాలు. హనుమస్వామి చెప్పిన వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి అన్నదోటి, కళ్యాణీ బత గాధేయం లౌకికీ ప్రతిభాతి మే, ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి అన్నదోటి. మొత్తానికి
ఈ ఆలోచన సీతమ్మకి ఎప్పుడు వచ్చింది? రాముడి కథ హనుమంతుడు చెప్తుంటే వినగానే వచ్చింది. అంటే రామనామం చెవిని పడగానే నిరాశ నిస్పృహలు పోయి మళ్ళీ జీవితం మీద కోరిక పుట్టింది సీతమ్మకి. తాను మరణిద్దాం అనుకున్న హనుమత్ స్వామికి ఎప్పుడు వచ్చింది ఈ ఆలోచన? ఒక్కసారి పైన చంద్రుడు కనపడ్డాడు. అందులో రామచంద్రుడిని చూశాడు ఆయన. చూడగానే ఆయనకి మళ్ళీ వినాశే బహవో దోషాహ జీవన్ భద్రాని పరిస్థితి. మళ్ళీ వెతుకుదాం, ఏం పర్వాలేదు, నరం వర్ష శతాబ్ది 100 సంవత్సరాలైనా వెతకవలసిందే. వెతికితే ఏమవుతుంది? ఏతి జీవంతమానంద, ఆనందం అదే వచ్చి నీ దగ్గరికి చేరుతుందయ్యా అని చెప్పి ఉమ్, ఆ, సీతా నిరీక్ష చేసినటువంటి సీతమ్మ కోసం వెతికినటువంటి హనుమత్ స్వామి కూడా అలాగే పలికారు. సీతమ్మ కోసం హనుమత్ స్వామి చేసినటువంటి నిరీక్ష లేదా అన్వేషణకి మరొక పేరు ఉంటుంది, మనం చెప్పుకున్నాం అప్పుడు, తపస్సు. సీతని వెతకడం అంటేనే తపస్సు చేయడం. పరమాత్మను పట్టుకోవడం అంటే, ఆత్మవస్తువుని వెతకడం అంటే తపస్సుగా ఏమిటండి? కాబట్టి నేను మరణించడం కన్నా తపస్సు చేస్తాను, నష్టమే ఉంది అనుకుని సీతను వెతకడానికి తపస్సుకి తేడా ఏం లేదు కాబట్టి నేను ఇంకోసారి వెతుకుతాను అనుకున్నారు హనుమత్ స్వామి. ఇప్పుడు ఆ శబరి మతంగ మహర్షి రామచంద్రుడు వస్తాడా ఏమ్మా నీ దగ్గరికి అని చెప్పిన తర్వాత ఎన్నాళ్ళైనా రామచంద్రమూర్తి రాలే. ఎన్నాళ్ళు వేచిందయ్యా మహాతల్లి రాముడి కోసం అంటే ప్రతిరోజు నిరీక్షణ చేస్తూ 13 సంవత్సరాల 11 నెలల 7 రోజులు ఎంతో లెక్క కట్టారు మనవాళ్ళు సీతా దర్శనం కోసం. శబరి ఎన్నాళ్ళు వేచి ఉన్నది అని. ఆవిడకి ఏనాడు నేను మరణిద్దాం అనిపించలా. గురు కృప గురు కటాక్షం ఉన్న వాళ్ళకి ఎవరికి అలా అనిపించదు. వాళ్ళకి గురువాక్యం మీద ఎంతటి విశ్వాసం ఉంటుంది అంటే మరణించడం అనేటువంటి ఆప్షనే రాదు వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గరికి వాళ్ళకి అందులో వాళ్ళ మల్టిపుల్ చాయిస్ లో ఆ ఆప్షన్ ఉండదు. మరణించడం అనేటువంటి ఆప్షన్ ఉండదు. వేచి ఉండడమే, తపస్సు చేయడమే, దొరికేదాకా చేయడమే. ఎంత సుఖం ఉన్నా ఎంత దుఃఖం ఉన్నా వేచి ఉండడమే. కష్టం వచ్చిందని కృంగిపోకూడదు అని చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం మనకి. కొంతమంది బాగా వయసు మళ్ళిపోయిన వాళ్ళు కుర్రాళ్ళు అంటే ఆత్మహత్యలు అవి చేసుకోవడం తప్పుగానండి, 80 ఏళ్ళు వచ్చేసి నాకు ఎందుకండి ఇంకా జీవితం, ఎవరి కోసం బతకాలి నేను అనేటువంటి మాట ఒకటి అంటూ ఉంటారు చాలా ఆ విచారంగా దీనంగా. ఇంకొక రోజు ఎక్కువ బతికావంటే తరించిపోవడానికి పరమాత్మ నీకు ఇంకో అవకాశం ఇచ్చాడు అని అర్థం. మళ్ళీ ఉదయాన్ని చూసావు, మళ్ళీ సూర్యుడు వచ్చాడు, అది నువ్వు కళ్ళతో చూడగలిగావు అంటే ఏం అదృష్టం చేసుకున్నావు నువ్వు. ఇంకో రోజు ఇస్తున్నాను రా బాబు, ఈ సాధన చెయ్యి, ఇంకొంచెం జపం చేసుకో, ఇంకొంచెం అనుష్ఠానం చేసుకో, ఇంకొంచెం చింతన చెయ్యి, ఇంకో అవకాశం ఇస్తాం కానీ ఇవాళ కుదరలేదా, రేపు ఇంకో అవకాశం ఇస్తాను. అది పరమాత్మ ఇచ్చిన అవకాశంగా తెలుసుకున్నవాడు ఏనాడు కూడా ఈ ఇన్ని సంవత్సరాలు వచ్చేసి ఇంకా ఎన్నాళ్ళు బతకాలు, ఇంకా ఎప్పుడు తీసుకెళ్తాడో నన్ను దేవుడు, ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడు. అంటే ఏమిటనమాట, వాళ్ళ సాధనలన్నీ పూర్తయిపోయినట్టు, అప్పటికే వాళ్ళు జ్ఞానులు అయిపోయినట్టు, ఇంక జపాలు చేసుకోవడానికి ఏమీ లేనట్టు, ఊరికే ఖాళీగా బతుకుతున్నట్టు. బ్రతుకుతున్నదే అనుష్ఠానం కోసం, జపం కోసం అయినప్పుడు అది మానేసి ఎందుకు ఇంకా బతుకుంచాడో దేవుడు నాకు తెలియదు అనుకోవడం సరి అనేటువంటి ఆలోచన కాదు. అంటే ఈ శ్లోకం కేవలం యువకులకి, యువత కోసమే కాదు, వృద్ధుల కోసం కూడా. నీతి ఏమిటి? కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా తొందరపడి అశాస్త్రీయమైన పనులు చేయకూడదు. శాస్త్రం ఒప్పుకోని పనులు చేయకూడదు. ఆత్మహత్య పరమ దోషమైనటువంటిది. ఎన్నో వేల జన్మల పుణ్య ఫలంగా మనకి ఈ మానవ జన్మ వచ్చింది, మానవ శరీరం వచ్చింది. దీన్ని ధరించడం కోసం వాడుకునేటువంటి అవకాశంగా దాన్ని వినియోగించుకోవాలి అనేటువంటి మహత్తర సందేశం రామాయణం మనకి ఇస్తూ ఉన్నది. దానికి ఈ మాట చెప్పినటువంటి భరతస్వామి కళ్యాణి బతగాధేయం లౌకికి ప్రతిభాతి మాం అని కొన్ని పాఠాల్లో ఉంటుంది. రెండుగా అర్థం ఒకటి, మాం అన్న మే అన్న అహం అనేటువంటి దానికి అస్మ శబ్దానికి ద్వితీయ ఏకవచనం.
ఏతి జీవంతమానందో వరం వర్షశతాదపి మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మనం షడ్వింశత్యధిక శతతమ సర్గ 126 సర్గలు ఒక 2 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. మళ్ళీ బుధవారం నాడు కలుసుకుని కొనసాగించుకున్నాం. స్వస్తి.